గుడ్ ఈవినింగ్. ఈ అవకాశం ఇచ్చిన ప్రధాన ఉపాధ్యాయులు రెడ్డప్ప సార్కి మరియు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇందాక సార్ చెప్పారు కదా, ముందుగా శ్రీ గురుభ్యో నమః అంటే ఏంటో తెలుసా మీకు? అసలు విన్నారు ఎప్పుడైనా? తెలుసా? ఎవరికైనా తెలిసిన చేతులు? శ్రీ గురుభ్యో నమః తెలిసిందే చెప్పండి మా. సో నాకు చదువు చెప్పిన గురువులకి, నా జీవితాన్ని మెరుగుపరిచిన మా తల్లిదండ్రులకి, నాకు ఎన్నో విషయాలు చెప్పిన నా ఫ్రెండ్స్కి అందరికీ కూడా నేను అభివాదం చేస్తున్నాను. ఏంటో చెప్పండి ఇంకోసారి శ్లోకం చెప్పు. ఈ లైన్ చెప్పండి మీరు చెప్పండి మా. లాస్ట్ వాళ్ళు మాత్రం చెప్పండి, లాస్ట్ 3 rows గట్టిగా మీరు చెప్పండి మా. ఇప్పుడు మీ అందరిలో ఎవరు బాగా చెప్పారు చెప్పండి లాస్ట్లో కదా. సో మీరు ఇంకా బాగా ట్రై చేద్దామా? మీరు చెప్పండి. అందరూ కలిసి ఏంటి ఇందాక సైలెంట్గా ఉన్నారు, ఇప్పుడేమో భలే వాయిస్ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యం? ఏం చేంజ్ వచ్చింది చెప్పండి? ఏంది ఆ మార్పు? చిన్న మార్పు ఏమొచ్చింది? ఏంటమ్మా? ఫస్ట్లో అర్థం కాలేదు కదా, ఏం చెప్తున్నామో అర్థం కాలేదు. రెండోసారి రిపీట్ చేయడం వల్ల ఏమైంది? తెలిసింది. వీళ్ళు బాగా చెప్పేకాడికి మీకేమొచ్చింది? మోటివేషన్ వచ్చింది. ఏంటి వాళ్ళైనా మేము కూడా చెప్తాం కదా, అది కదా కరెక్ట్ పాయింట్. వాళ్ళకంటే మేము బాగా చెప్తాం మేము. సో దట్స్ కాల్. ఇందాక సార్ కూడా టాపిక్ చెప్పాడు. ఏం చెప్పండి? నేను ఏం చెప్తున్నాను ఈరోజు? దేనికి చెప్పడానికి వచ్చాను? ఏంటది? ఇంకోసారి. వెరీ గుడ్. సో కాన్ఫిడెన్స్ ఎలా వస్తుంది? కాన్ఫిడెన్స్ నమ్మకం. వెరీ గుడ్, వెరీ గుడ్. క్లాప్ ఫర్ యూ. చిన్న గేమ్ అంటామా? పెన్నులు అన్ని బుక్స్ పక్కన ముందర పెట్టండి, టేబుల్ మీద పెడదామా? ఫ్రీగా కూర్చోండి, ఫ్రీగా ఉండాలి. ఫ్రీగా కూర్చోండి, ఫ్రీగా ఓకేనా? ఒక చిన్న ఎక్సర్సైజ్ ఏంట్రా అంటే, నేను 1 నుంచి 10 వరకు నెంబర్స్ చెప్తాను. 3వ నెంబర్ దగ్గర క్లాప్ కొట్టకూడదు, 5వ నెంబర్ దగ్గర క్లాప్ కొట్టకూడదు, 9వ నెంబర్ దగ్గర క్లాప్ కొట్టకూడదు. ఏం చేస్తున్నాం మనం ఇప్పుడు? ఏం గేమ్ అది? క్లాపింగ్. ఎక్కడెక్కడ ఆపాలి? ఓకే, లెట్స్ స్టార్ట్ ద గేమ్. రెడీ? 1 2 3 4 5 6 7 8 9 9 10 5 3 వెరీ గుడ్ 7 8 6 5. సో ఇది ఒక చిన్న యాక్టివిటీ, ఓకేనా? సో ఫస్ట్ మనము కాన్ఫిడెన్స్ అంటే నమ్మకం అని చెప్పారు కదా. అది ఎంతమందికి లేదు చెప్పండి ఇక్కడ? కాన్ఫిడెన్స్ లేదు అనుకునే వాళ్ళు ఏమైనా ఉన్నారు ఇక్కడ? లేదు అని ఒప్పుకోవడం కూడా కాన్ఫిడెన్సే. అర్థమవుతుందా? నాకు ధైర్యం లేదు అని ఒప్పుకోవడం కూడా కాన్ఫిడెన్సే. ఇప్పుడు మీరు ఒక బుక్ తీసుకొని పెన్ తీసుకోవాలి. మీ పేరు పైన అందంగా రాయాలి, అందంగా రాయాలి. మీరు ఎలా ఉన్నారో అలా అందంగా ఉండాలి మీ పేరు. ఓకే, ఒకే బుక్ ఎత్తుకోవాలి, ఒకే పేపర్ కనిపించాలి. రైట్? పైన పెట్టుకోవాలి. అందరూ డెస్క్ మీద పెట్టుకోవాలి. డెస్క్ మీదే పెట్టుకోవాలి. డెస్క్ మీద ఎందుకు పెట్టుకోమన్నాను అర్థమైందా మీకు ఏమన్నా? హ్యాండ్ రైటింగ్ నీట్గా వస్తుంది. వెరీ గుడ్. నెక్స్ట్ ఏమో కాన్సన్ట్రేషన్ వస్తుంది. వెరీ గుడ్. నెక్స్ట్ ఎవరిది బాగా రాస్తుంది? కాపీ కొడతారా? పేర్లు కూడా పేర్లు ఎవరు కాపీ కొడుతున్నారమ్మా? ఎవరో పక్కన చూసి రాస్తున్నారు.
ఎవరో పక్కన చూస్తున్నారు బాగా. ఎవరన్నా రాసిస్తారా నీ పేరుని? ఓకే, మీ పేరు స్పెల్లింగ్ తెలుసా పోనీ? నిజంగా? ఓకే, నైస్. రాజమ్మా రాశారు అందరూ? రాసేసిన వాళ్ళు చేతులు ఎత్తాను ఫస్ట్ టకటకాన. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా చేతులు రాసేసి ఇంకా రాస్తూ కూడా చేతులు ఎత్తారా? రైట్ హ్యాండ్ ఎత్తండి. ఓ లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారా ఎవరన్నా ఇక్కడ? లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. ఓకే, వెరీ గుడ్. రాశారా ఇప్పుడు? అందరు రాశారా? అందరు రాశారంటే 5 మెంబర్స్ ఎస్ సార్ అంటున్నారు. అంతే. ఇంకా ఇక్కడ రాస్తున్నారు ఫస్ట్లో, ఇంకా రాస్తున్నారు లాస్ట్లో. ఆ పాప నిద్రపోతాను. ఓకే, ఇప్పుడు మీ పెన్ని లెఫ్ట్ హ్యాండ్ మార్చుకోండి. లెఫ్ట్ హ్యాండ్తో రాయండి మీ పేరు. అందంగా రాయాలి లెఫ్ట్ హ్యాండ్తో. లెఫ్ట్ హ్యాండ్తో రాయాలి. లెఫ్ట్ హ్యాండ్తో చూస్తున్నానమ్మా. లెఫ్ట్ హ్యాండ్తో రాయాలా? నో చీటింగ్. లెఫ్ట్ హ్యాండ్. పెళ్ళిరా? పెళ్ళి తీసుకోమ్మా. పెళ్ళి తీసుకోమ్మా. తీసుకో. ఫ్రీగా ఉందండి. ఇంటికి పెట్టుకోండి. ఎందుకు అన్ని బుక్స్ పెట్టుకున్నాం? కనిపించకూడదా? ఓకే, నైస్. ఓకేనా? వెరీ గుడ్. ఇప్పుడు రాశారు కదా మీ పేరు? సో ఇప్పుడు మనకి ఒక చిన్న రూల్ చేద్దామా? ఇప్పుడు అందరికీ నచ్చిందా మీ పేర్ల మీద? మనం లెఫ్ట్ హ్యాండ్ రాసినప్పుడు ఏమనిపించిందో మీకు? కష్టం అనిపించింది, రైట్? నెక్స్ట్ ఎవరన్నా నాకు చెప్పారా సార్ కష్టంగా ఉంది? ఆ ఒక్క అమ్మాయి చెప్పింది అక్కడ, సార్ కష్టంగా ఉంది కదా. ఎవరమ్మా చెప్పింది అక్కడ? వెరీ గుడ్. లేసేమ్మా, లేమ్మా. క్లాప్ ఫర్ హర్. వెరీ గుడ్. తను ధైర్యంగా ఓపెన్ అయిపోయింది. కష్టంగా ఉంది కదా. ఏం పేరు మంచి పేరు? ఈశావతి. వెరీ గుడ్. క్లాప్ ఫర్ హర్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ మా. మళ్ళీ ఇంకేమనిపించింది? హ్యాండ్ రైటింగ్ బాగాలేదు అనిపించింది కదా. ఏమో షివర్ అయింది, హ్యాండ్ షివర్ అయింది. మళ్ళీ స్లోగా రాశారు. వెరీ గుడ్. నెక్స్ట్ ఏమా? వర్డ్స్ డిఫరెంట్గా వచ్చినాయి. మనం చిన్నప్పుడు నేర్చుకున్నవి గుర్తొచ్చినాయా? సో నైస్. నెక్స్ట్ కాన్ఫిడెన్స్ అనిపించలేదు. వెరీ గుడ్. ఏం పేరు మన పేరు? కుమారి. క్లాప్ ఫర్ హర్. మన కాన్ఫిడెన్స్ ఏమైంది ఒక్కసారిగా? కానీ కొందరు రాశారు బాగా, చూసాను కొందరు. సిరి. వెరీ గుడ్. ఆ అమ్మాయి నీట్గా రాసింది. ఐ సా దాట్. సో ఇంకా కొంతమంది ఇక్కడ కూడా రాశారు, నీట్గా రాశారు కదా. మీకు అనిపించింది రెండు పేర్లు ఒకేలా ఉన్నాయి అనిపించింది ఏదో ఒకటి, రైట్? చూపించు. రైట్, దగ్గరగా రాసావు కదా. వెరీ గుడ్. క్లాప్ ఫర్ నీలిమా. సిరి కూడా. రైట్. సో ఇక్కడ మనకు తెలిసింది ఏంటంటే, మనం ఏదైనా కొత్త విషయం నేర్చుకున్నాం, మన బ్రెయిన్ యాక్సెప్ట్ చేయదు. మనం 9th నుంచి 10th పోతున్నాం అనుకోండి కదా, ఏమవుతుంది? కొత్తగా అనిపిస్తుంది. ఫస్ట్ రోజు కష్టం అనిపిస్తుంది, రెండో రోజు కష్టమే అనిపిస్తుంది, మూడో రోజు కొద్దిగా ఈ కష్టం ఇంకా మామూలే. ఇది ఖచ్చితంగా మనము వాటి ద్వారానే వెళ్ళాలి మనం, కరెక్టా? అవి దాటిన తర్వాతే మనము 10th క్లాస్కి వచ్చాం కదండి, కదా? అందరు 10th ఇక్కడ ఉండేవాళ్ళు కదా, క్లోజ్ ఇంకేం లేదు కదా. సో మనకి ఎప్పుడైనా సరే స్టెప్ బై స్టెప్, రైట్? కాన్ఫిడెన్స్ ఎలా వస్తుంది అనేది చెప్పాను ఇందాక కదా. ఎలా వస్తుంది? మనము చేస్తే వస్తుందా, చేయకుండా కూర్చొని ధ్యానం చేస్తే వస్తుందా? మా ఫ్రెండ్ ఒకటి చెప్పాడు, నేను సైకిల్ యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను కదా. వస్తుందా? ఎందుకు రాదు? మనము చేస్తేనే చూస్తే వస్తుందా? సైకిల్లో కొన్ని చూస్తే వస్తాయి కదా, కొన్ని చూసి నేర్చుకోవాలి. ఇక్కడికి వచ్చినప్పుడు సార్ నన్ను చూస్తున్నారు, మీరంతా నేర్చుకున్నారు కదా. వెరీ గుడ్.
సో ఇప్పుడు మళ్ళీ క్లాప్ గేమ్ ఆడదామా? రెడీగా ఉన్నారా? ఓకే 3 వెరీ గుడ్ 6 5 ఓకే నైస్. సో మీరు ఎంత అలర్ట్గా ఉన్నారనేది ఇది చెప్తుంది, రైట్? నేను చెప్పిన చిన్న టాస్క్ స్టార్టింగ్లో కదా, చిన్న టాస్క్. సో మనం ఇక్కడ ఒక చిన్న రూమ్ పెట్టుకున్నాం. నేను హాయ్ అన్నప్పుడంతా మీరు ఏం చెప్పాలంటే ఐ యామ్ కాన్ఫిడెంట్ అని చెప్పాలి. హాయ్ హాయ్ హీరో మాత్రమే. ఓకే హాయ్ హాయ్ వెరీ గుడ్ సి నేను చెప్పలేదు కాబట్టి వీళ్ళంతా సైలెంట్ ఉన్నారు. యూ గైస్ ఆర్ లిజనింగ్. హాయ్ ఏమని అర్థమైంది? కాన్ఫిడెంట్ అంటే ఏంటి? నమ్మకం. సరే మళ్ళీగా మనకు నమ్మకం అనేది ఎప్పుడు వస్తుంది? ఏమా? తప్పు చేయనప్పుడు కాన్ఫిడెంట్, కష్టపడేటప్పుడు. వెరీ గుడ్. ఎవరు చెప్పింది? వెరీ గుడ్. చెప్పమా పేరు చెప్పమా. షీఫా. అరే అంత వాయిస్ అంత బాగా వినపడిందా మీకు? వెరీ గుడ్ మా షీఫా. క్లాప్ ఇద్దామా? షీఫా నువ్వు నిలబడుతున్నప్పుడు వీళ్ళు క్లాప్స్ కొట్టుకున్నప్పుడు నీకు ఎలా అనిపించిందా? ప్రౌడ్ ఫీలింగ్ కదా. ఎలా అనిపించింది? అడగగానే చెప్పడం అనేది అది కూడా ఒక కాన్ఫిడెంట్. ఇప్పుడు నువ్వు తప్పు చెప్పినావు అనుకున్నావు, ఆ అమ్మాయి తప్పు చెప్పింది, అందరూ ఆ అమ్మాయికి నేను క్లాప్ కొట్టమన్నాను, కొట్టేస్తారు కదా? కొట్టేస్తారా? ఏం చేస్తారు ఆ అమ్మాయిని? అని చెప్పడం కూడా కాన్ఫిడెంట్, రైట్? ఇప్పుడు నువ్వు తప్పు చెప్పినావు అనుకున్నావు, నువ్వేమైనా ఫీల్ అయిపోతావు లోపల? ఏమైనా నీ జుట్టు రాలిపోతుందా? రైట్? నీ పళ్ళను రాలిపోతాయా? రైట్? ఏమైనా అవుతుందా? ఒకవేళ తప్పు చేశామా? కూర్చోమ్మా శివ. థ్యాంక్ యూ. చెప్పు. దాట్స్ ద స్పిరిట్. రీట్రై అనే ఒక ఆప్షన్ ఉంటుంది. రెండోసారి మళ్ళీ ప్రయత్నించాలి. తప్పు చేసినంత మాత్రం అది ఎండ్ ఆఫ్ ద లైఫ్ కాదు కదా. మనిషి అన్నాక ప్రతి ఒక్కరు తప్పు చేస్తారు. కూర్చో చెప్పు. థ్యాంక్ యూ. మనిషి అన్నాక తప్పులు చేసిన తర్వాతే ఎవరికైనా తర్వాత సక్సెస్ అనేది వస్తుంది. తప్పులు చేయడం తప్పు కాదండి, తప్పు చేయకపోవడమే తప్పు. తప్పులు చేయడం, తప్పులు చేయకపోవడమే. సో మనం ఇప్పుడు సైకిల్ స్టోరీకి వెళ్దాం. మళ్ళీ సైకిల్ ఎక్కినా నేను పడిపోయా, తప్పు జరిగిపోయింది. నాకు లోపల ఏమనిపిస్తుంది? నేను పడిపోయినానే, నాకు దెబ్బ తగిలింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అన్నీ వస్తాయి కదా. మళ్ళీ సైకిల్ తొక్కాలని నేర్చుకోవాలనేది నాకు ఉంది లోపల, కానీ పడిపోయాను. ఇప్పుడు నేనేం చేయాలా? సరే ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయినా. సేమ్ ఇది చెప్తాను, నా స్టోరీ చెప్తాను. నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో చదువుకున్నాను. ఎక్కడ ఉంది తెలుసా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్? సంజయ్ గాంధీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మదనపల్లి రోడ్లో ఉంది. సరేనా? అక్కడ ఉంది. 1 సెకండ్. మదనపల్లి రోడ్లో ఉందండి. నేను సెకండ్ ఇయర్, నేను ఫస్ట్ ఇయర్ టాపర్. ఓకేనా? సెకండ్ ఇయర్ యాక్సిడెంట్ అయ్యింది. కరెక్ట్గా ఎగ్జామ్ ముందు బాగా డ్రైవ్ చేసి బస్సు కొట్టేసి. సరేనా? నాకు యాక్సిడెంట్ అయింది. 2 months బెడ్ రెస్ట్. ఎగ్జామ్స్ అన్నీ ఫెయిల్ అయిపోయింది. రాయలేం కదా, ఇంట్లో బెడ్ ఫెయిల్ అయిపోయినాను. ఇప్పుడు నా ఫీలింగ్ ఏంటి? నేను ఫస్ట్ ఇయర్ టాపర్, సెకండ్ ఇయర్ ఫెయిల్యూర్. సెకండ్ ఇయర్ అంతా ఏమైంది? ఫెయిల్యూర్. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నేను ఎలా ఫీల్ అవ్వాలి లోపల? చాలా బాధ వేస్తుంది కదా, బాధ వేసి షేమ్ అనిపిస్తుంది కదా. ఫస్ట్ థింగ్ ఎవరు షేమ్ అని చెప్పింది? వెరీ గుడ్. లేదు మా ఏం పేరు మా? సాజిదా. వెరీ గుడ్. క్లాప్ ఫర్. ఏమనిపిస్తుంది మా? షేమ్గా అనిపిస్తుంది. నా ఫ్రెండ్స్ దగ్గర నేను టాపర్ అని చెప్పించుకున్నాను, నేను షేమ్ అయిపోయాను. కూర్చోమ్మా. థ్యాంక్ యూ. రైట్? సో షేమ్ అయిపోయాను. ఇప్పుడు నేనేమో వాళ్ళప్పటికి నేను ఇంకా ఎగ్జామ్స్ రాయకూడదు, బయటకి తిరగకూడదు. నేను ఏం చేయాలి? నేను ఐ హ్యావ్ నెక్స్ట్ ఇయర్ రాశాను. నేను సెకండ్ ఇయర్ ఎగ్జాము నెక్స్ట్ ఇయర్ రాశాను. కాబట్టి ఏమని అర్థమైంది మనకి బాధ? సో మనము ఖచ్చితంగా ఇలాంటివి లైఫ్లో వస్తాయి. అంటే మనము అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరుగుతాయి. నేను యాక్సిడెంట్ చేయాలని నేను అనుకున్నానా? లేదంటే బస్సు వచ్చి నన్ను కొట్టాలని వాడు అనుకున్నాడా? రైట్, ఇట్ హ్యాపెండ్, అయిపోయింది. కానీ మనం ముందుకు వెళ్ళాలి. ఎలా వెళ్ళాలంటే మన బ్రెయిన్ని ప్రిపేర్ చేసుకోవాలి, మన బ్రెయిన్ని కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేసుకోవాలి. నేను ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ రాస్తా, నేను పాస్ అయిపోయా,
ఐఎమ్ అవుట్ ఆఫ్ దట్. కరెక్ట్. నేను నెక్స్ట్ ఇయర్ పాస్ అయిపోయినాను. సో నాకు డిగ్రీ అయిపోయింది. ఈ రోజు నేనేమనుకుంటాను, అది ఎప్పుడో జరిగింది, 15 years బ్యాక్ జరిగింది కదా. 15 years బ్యాక్ జరిగితే ఇప్పుడు నేనేమనుకుంటాను, నాకు ఎగ్జామ్ పాస్ అయిందని చెప్తాను కానీ కదా, ఎగ్జామ్ పాస్ అయింది, నేను డిగ్రీ పాస్ అయిపోయినా బాస్, నేను ఎంసీఏ చేసేసిన అని చెప్తాను కానీ నాకు సెకండ్ ఇయర్లో యాక్సిడెంట్ అయ్యి ఫెయిల్ అయ్యి చెప్తామా ఎవరన్నా? సైకిల్ మీద నుంచి పడిపోయినవి ఎన్ని గుర్తుపెట్టుకున్నారు చెప్పండి మీరు? ఎవరికి ఇక్కడ సైకిల్ వచ్చా ఇంతకి? వెరీ గుడ్. సైకిల్ మీద నుంచి కింద ఎన్నిసార్లు పడిపోయింటారు చెప్పండి? ఎన్ని గుర్తు పెట్టుకున్నారు? మీకు ఇప్పుడు సైకిల్ వచ్చేది గొప్ప విషయమా, పడిపోయినది గొప్ప విషయమా? సో దట్స్ ద కాన్ఫిడెన్స్. వీ హ్యావ్ టు బి కాన్ఫిడెన్స్ ఆల్ ద టైమ్. కానీ కాన్ఫిడెన్స్ కొందరికి ఉండదన్నమాట. అలాంటి సినారీస్ ఏమైనా ఉన్నాయా? అంటే కాన్ఫిడెన్స్కి ఆపోజిట్ వర్డ్ ఏంటి? అన్కాన్ఫిడెంటా? నాన్ కాన్ఫిడెంట్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. తెలియదు ఏం పేరుమా? గుల్షన్. క్లాప్ ఫర్. కాన్ఫిడెంట్కి ఆపోజిట్ వర్డ్ ఏంటి? ఫియర్ అనేది మనలో ఫియర్ ఏంటి అది తెలుసుకున్నప్పుడే దాన్ని ఓవర్కమ్ చేయగలుగుతాం. గుల్షన్ థ్యాంక్ యూ మా కొంచెం. సో మనకి ఫియర్స్ ఏంటి, ఎలాంటి ఫియర్స్ ఉంటాయి చెప్పండి మీరు? ఫియర్ అంటే వెరీ గుడ్. ఏం పేరుమా? దీక్షిత. క్లాప్ ఫర్. చేస్తే ఏమవుతుందో కూర్చోమ్మా. నెక్స్ట్, చేయగలమా లేదా, అది కూడా ఫియరే. కరెక్ట్. ఎవరమ్మా? వెరీ గుడ్. నేను అక్కడ వినపడింది నాకు. వెరీ గుడ్. క్లాప్ ఫర్. ఇంకా ఇది మెయిన్ భయం. చెప్పమా. వెరీ గుడ్. తన వాయిస్కి, తను చెప్పిన స్టేట్మెంట్కి క్లాప్ 2 times క్లాప్ చేయాలి. చాలా బాగుంది మన వాయిస్. కీప్ ఇట్ అప్. కూర్చోమ్మా. రైట్. సో నెక్స్ట్, ఇప్పుడు నేను ఆ అమ్మాయికి ఏం చెప్పాను చూసా, దానికి ముందు ఏం చెప్పాను అది మర్చిపోయారు చూసారా? యూ గాట్ దట్. దట్స్ ద యూనిక్నెస్. ఆ అమ్మాయికి ఏంటి ఆ యూనిక్నెస్? ఆ అమ్మాయి వాయిస్ నిజంగానే బాగుంది కదా, అవునా? ఊరికే నేను చెప్పాను నువ్వు అంటున్నారా? నీకు కాన్ఫిడెంట్ ఉండాలా, నా వాయిస్ చాలా బాగుంది, రేపు పొద్దున ఎలాంటి జాబ్స్ చేస్తాను, ఒకవేళ జాబ్స్ చేయాలనుకుంటే కూడా తనకి యాంకరింగ్ చేయొచ్చు. రైట్. యాంకరింగ్ చేయొచ్చు, తర్వాత టీవీ షోస్ వెళ్ళొచ్చు. రైట్. క్లాస్లోకి వచ్చి నీకు ఇలా నాలాగా స్పీచ్ ఇవ్వచ్చు. రైట్. యు గాట్ ఇట్. సో అలాంటిది ప్రతి ఒక్కరికి ఉంటుందండి. నేను చెప్తున్నాను అదే. నాకైతే ఎలాంటి భయాలు ఉన్నాయని చెప్తాను. నేను నల్లగా ఉన్నాను, నాకు జుట్టు రాలిపోతా ఉంది, ఈ బాధ ఉన్నాను, ఫియర్స్ లోపల. రైట్. నాకు డ్రెస్సింగ్ సరిగ్గా రాదు. రైట్. కంపారిజన్ చేసుకోకూడదు. వెరీ గుడ్, వెరీ గుడ్. నాకు అలాంటి భయాలు ఉన్నాయి. థ్యాంక్ యూ మా. నీ పేరు? సిరి. థ్యాంక్ యూ మా. క్లాప్ ఫర్. రైట్. సో నాకు ఇలాంటి భయాలు ఉన్నాయి. నేను పొట్టిగా ఉన్నాను, సచిన్ టెండూల్కర్ కూడా పొట్టిగానే ఉన్నానని చెప్పి క్రికెట్ ఆడుకున్నా అంటే ఏమైంటుంది మా? గాడ్ ఆఫ్ క్రికెట్ మిస్ అయిపోయింటాడు, గాడ్ లేడు. కరెక్ట్. సో దట్స్ ద కాన్ఫిడెన్స్ యూ షుడ్ హ్యావ్. ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. ప్రతి ఒక్క దగ్గర నుంచి నేర్చుకోగలుగుతాం మనం. నేచర్ ఈజ్ ద బెస్ట్ టీచర్. ఎగ్జాంపుల్ అండ్ టీచర్. నేచర్ ఈజ్ ద టీచర్. సో మనకి ఇలాంటి బిల్డింగ్ ఒకటి కట్టచ్చు అనే ఐడియా వచ్చింది. రైట్. ఇక్కడ వచ్చిన తర్వాత ఫ్యాన్ అనేది ఇలా తిరుగుతూ ఉంది, ఈ ఫ్యాన్ ఎలా వాడచ్చు? రైట్. సో దీన్ని ఎలా మార్చచ్చు? మనకి ఇప్పుడు ఎలక్ట్రికల్ స్కూటర్స్ వచ్చాయి కదమ్మా, ఆ ఫ్యాన్ మోటార్ని ఇలా తిరిగేదాన్ని ఇలా పెట్టాడనమాట. ఇలా పెట్టి టైర్ పెట్టాడు దాన్ని. ఏమైంది? ఎలక్ట్రికల్ స్కూటర్ అయిపోయింది. తెలుసా ఈ విషయం మీకు? సో థింకింగ్ నేచర్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్ టీచర్ అని. అందుకనే ఇదే ఫ్యాన్ని మనం రెండో రకంగా వాడినాం. ఒక వీల్ తగిలిస్తే ముందర తీసుకెళ్తుంది. రైట్. సో ఇప్పుడు మనం వచ్చిన యాక్టివిటీ చేద్దాం. ఓకేనా? ఏం యాక్టివిటీ అంటే, ఇప్పుడు నేను ఇందాక కాన్ఫిడెన్స్ గురించి చెప్పాను కదా, మీ పేరు పక్కన మీ మీద నమ్మకం వచ్చే, కాన్ఫిడెన్స్ వచ్చే ఒక పదం వాడాలి. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, తెలుసుకోండి. నేను పాజిటివ్గా థింక్ చేస్తాను ఎప్పుడు. మీ పేరు పక్కనే ఉండాలి. రైట్. మీ పేరు పక్కన నేను పాజిటివ్గా థింక్ చేస్తాను, నేను క్రికెట్ బాగా ఆడతాను, నేను దేనైనా సాధించగలను. రైట్. ఒక పదం ఉండాలి. మీ పేరుకి ఒక పదం. అది ఎలా ఉండాలంటే పాజిటివ్గా ఉండాలి. రైట్. నేను నాయకత్వం, నాకు లీడర్షిప్, నేను చేయగలను. రైట్. నా వాయిస్ బాగుంది, ఉండగమ్మచ్చు. రైట్. సో నేను ఏదైనా సరే ధైర్యంగా ముందుకెళ్ళి మాట్లాడగలను, చేయగలను. రైట్. తర్వాత నాకు ఆత్మవిశ్వాసం ఎక్కువ, నా గుండె ధైర్యం ఎక్కువ, నేను డ్రాయింగ్ బాగా వేస్తాను.
రైట్. నేను మ్యాథ్స్ బాగా, నాకు మ్యాథ్స్లో నేను ఎక్స్పర్ట్, నేను క్వీన్ అని కూడా రాయొచ్చు. ప్రతి ఒక్క పేరుకి ఒకటి ఉండాలి, రాయమ్మా. థింక్. ఒక 30 సెకండ్స్ టైం ఇస్తాను, థింక్. సో థింక్ చేస్తున్నావా? సో దీక్షిత, డేరింగ్, డాషింగ్, రైట్. D for daring, dashing, right. So I will left, right, Fatima, right. Palm is opposite, right. So F and daring, fearless, right. Think. చూడండి, అంటే ఇప్పుడు మీకు మీ మీద మీ కాన్ఫిడెన్స్ పెంచడానికి ఇది కరెక్టా? మీ కాన్ఫిడెన్స్ ఉందో లేదో తెలిసిపోతుంది. ఇప్పుడు మీరు రాయలేదండి, మీ కాన్ఫిడెన్స్ లేదు, మీరు ఫియర్. వాళ్ళందరూ పక్కకు వస్తారు, ఇక్కడికి వస్తారు, ఇప్పుడు రాస్తారు. స్టేజ్ మీదకి వస్తారు అనగానే ఏం చేస్తారు? కొంచెం స్టేజ్ మీద ఫియర్. నేను స్టేజ్ మీద ఎక్కితే మాట్లాడతా, నేను ప్రిన్సిపాల్ సార్తో ధైర్యంగా మాట్లాడతా, రైట్. నేను క్వశ్చన్స్ వస్తే ఏదైనా డౌట్ ఉంటే నేను లేచి అడుగుతాను టీచర్ని. చెప్పడం కూడా, నన్ను కమెంట్ చేసేది కూడా ఒకటి, నేను కమెంటరీ బాగా చేస్తాను, అది కూడా ఒక పెద్ద జాబ్ తెలుసా? క్రికెట్ ఆడేటప్పుడు కమెంటరీ చేస్తారు కదా, అది కూడా ఒక మంచి జాబ్. మనలో అది కూడా కాన్ఫిడెన్స్. మన టీవీలో, నేను టీవీలో యాక్టింగ్ బాగా చేస్తాను, రైట్. ఐఎమ్ అన్ యాక్టర్, గుడ్ యాక్టర్, కరెక్ట్, రైట్. నేను పళ్ళు తోముకుంటాను కరెక్ట్గా, రైట్. థింక్ 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 థింక్. ఒకే వర్డ్ ఉండాలి, ఒక వర్డ్. ఈ పేరుకి ఒక వర్డ్, ఒక పదం, ఎలాంటి పదం సెట్ అవుతుంది, రైట్. మీరు ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ ఏమైనా రాదా? లేదా ఇంగ్లీష్ సార్ వెళ్తామా? కొన్ని పదాలు చెప్తాడు, ఇంగ్లీష్ సార్ వెళ్తామా? రావట్లేదా? ఒక పాజిటివ్ క్వాలిటీ మా, ఒక పాజిటివ్ క్వాలిటీ. మనల్ని మనము రేపు పొద్దున రాసామా? ఇక్కడ వచ్చి ఏమన్నా షేర్ చేసుకుంటారా? ఎవరన్నా వచ్చి ఇక్కడికి వచ్చి షేర్ చేసుకునే వాళ్ళు ఉన్నారా? మీరు రాసిందేవి ఇదే కాన్ఫిడెన్స్. సో యు ఆర్ లూజింగ్ దట్ కాన్ఫిడెన్స్. ఎందుకు? తప్పేమో. ఇప్పుడు తప్పు చేస్తే ఏమైంది మా? ఎవరన్నా అంటారా? ఏమన్నా అంటారా? తప్పు చేస్తే నేను ఇప్పుడు సరిగా చెప్పట్లేదు, మీరు వచ్చి నన్ను ఏమన్నా అంటారా? ఎందుకు నా పేరు గుర్తుందా ఎవరికైనా? పేరు చెప్పండి. వెరీ గుడ్, థ్యాంక్ యూ అమ్మా. అట్లీస్ట్ నా కాన్ఫిడెన్స్ పెంచినారు, నేను చెప్పేది వింటున్నారు. సరే సార్, ఎవరన్నా వస్తారా ఇక్కడికి? సరే, ఇక్కడ 2 సెక్షన్స్ ఉన్నాయి కదా, 2 సెక్షన్స్ ఉన్నాయి. సో అందరికీ ఎన్ని నెంబర్స్ వరకు ఉన్నాయమ్మా? లాస్ట్ 40, 33, 41. ఎలా చెప్పాలి సార్? సెక్షన్ ఏ 33, సెక్షన్ బి 40. Section A 41. 1%. సెక్షన్ ఏ 41. వెరీ గుడ్, వెరీ గుడ్. 41, 33, రైట్. సో రోల్ నెంబర్ 20 ఎవరో చెప్పండి. 2 సెక్షన్స్లో 20 ఎవరమ్మా? అరే ఆబ్సెంటా? రామ్మా వచ్చేసి అమ్మాయికి దారా విష్ణుప్రియ అన్నయ్య. 20 ఎవరమ్మా? ఇంకొకరు ఎవరు? 20 ఆబ్సెంటా? సరే 21 ఆ సెక్షన్లో 21, బి సెక్షన్లో 21. హర్షిత రామ్మా. ఎక్కడమ్మా హర్షిత? హాయ్ హాయ్ హాయ్. ఇక్కడ బుక్ ఎక్కడ? వెరీ గుడ్. సో ఇప్పుడు కుమారికి మనము ఒక నేమ్ ఇద్దాం. ఆమె రాసుకునింది. సో ఈ కుమారి ఎంతమందికి తెలుసు? వెరీ గుడ్. కుమారితో బాగా ఆడుకుంటారు, కరెక్టా? రైట్. చదువుకుంటారు, ఎగ్జామ్స్ అప్పుడు బాగా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఈ అమ్మాయికి ఒక పేరు పెడదాం, మంచి పేరు పెడదాం. చెప్పండి, కొత్త నామకరణం దీని పేరు. ఓకే, నామకరణం చేద్దాం అమ్మాయి. కావేరి. వెరీ గుడ్. నెక్స్ట్
కావ్యానా? పాజిటివ్గా ఉంది పేరంటే ఒక కొత్త పేరు కాదు, అన్నది పాజిటివ్గా. ఇందాక చెప్పాను కదా నేను డాన్సర్, కాన్ఫిడెంట్. అమ్మాయి కాన్ఫిడెంట్గా ఉంటుంది సార్. అమ్మాయి ఎగ్జామ్ మ్యాథ్స్లో ఎక్స్పర్ట్ సార్, రైట్? మ్యాథ్స్లో ఎక్స్పర్ట్, సోషల్ ఎక్స్పర్ట్, ఆడుకునేటప్పుడు బాగా హెల్ప్ చేస్తుంది, రైట్? ఇంకా ఏంటి ఒక పేరు రాలేకపోతున్నారా అమ్మాయికి? నవ్వు, స్మైలీ, రైట్? కమ్ ఆన్ క్లాప్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. నీ పేరు మా? లాస్యా. లాస్యా, వెరీ గుడ్. క్లాప్ ఫర్ హర్. హెల్పర్. ఓ హెల్పింగ్ బాగా చేస్తుంది, వెరీ గుడ్, క్లాప్. నీ పేరు మా? హర్షిత, వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకా ఆర్ట్ బాగా చేస్తుంది, వెరీ గుడ్. నెక్స్ట్ ఫుడీ, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ నెక్స్ట్ కామెడీ బాగా చేస్తుందా? వెరీ గుడ్, క్లాప్. నీ పేరు మా? లీలా, వెరీ గుడ్, నైస్, క్లాప్ ఫర్ హర్. ఇంకా నువ్వేం రాసాము? డాన్సర్. చూడండి ఎంత పెద్ద విషయం మర్చిపోయారు మీరు, డాన్సర్. నెక్స్ట్ సింగరా? వెరీ గుడ్. నెక్స్ట్ బాగా ఆడుకుంటుంది, ఏంటి? చెమ్మ చెక్కనా? చెస్ బాల్, వాలీబాల్ బాగా, వెరీ గుడ్. ఓకే, నైస్. త్రో బాల్. ఇంకా ఇన్ని ఉన్నాయి తెలుసా నీకు? తెలీదా? సో ఇప్పుడు వీళ్ళు చెప్పిందంతా రాసేసినాం అనుకో, ఓ పేజ్ సరిపోతుందా? సరే, వెళ్ళి వీళ్ళు చెప్పిందంతా గుర్తుంటే రాసేసి. ఇప్పుడు నువ్వేం రాస్తున్నావు చెప్పు? వెరీ గుడ్, పాజిటివ్ అండ్ కాన్ఫిడెంట్, వెరీ గుడ్, క్లాప్ ఫర్ హర్. ఇప్పుడు వీళ్ళు చెప్పిందంతా రాస్తున్నావు. డౌట్ ఉంటే పక్కన వాళ్ళని రామ్. నీ పేరు చెప్పమా? హర్షిత. ఎంతమంది తెలుసు హర్షిత? చాలా తక్కువ మంది తెలిసే, వెరీ గుడ్. నెక్స్ట్ ఓకే, ఏం రాస్తున్నామా చెప్పు? హ్యాపీ. ఎంత పెద్ద విషయం తెలుసా కదా? మనం ఏ పని చేసినా దేనికోసం చేస్తాము? ఏ పని చేసినా దేనికోసం చేస్తాము? హ్యాపీనెస్ కోసం చేస్తాం. చాలా పెద్ద విషయం రాసింది, వెరీ గుడ్, వెరీ గుడ్, క్లాప్ ఫర్ హర్షిత. ఇప్పుడు ఈ అమ్మాయి గురించి తెలుసుకుందాం. డాన్సర్, వెరీ గుడ్. అన్ని గుర్తుపెట్టుకోవాలా? అన్నీ రాసుకున్నావా? షై అండ్ ఫియర్, ఓకే, నైస్. చెప్పండి ఇంకా. అరే ఫియర్కి షైకి అసలు సంబంధం లేదు కదా కదా? ఓకే, నైస్. ఓకే ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ నవ్విపిస్తుంది, అన్ని గుర్తుపెట్టుకోవాలా? ఓకే, నెక్స్ట్ సింగరా? ఓ సింగ్ చేస్తావా? అయితే ఇప్పుడు సాంగ్ పాడతాం. ఇప్పుడు పాట పాడిద్దామా? రైట్. నెక్స్ట్ బాత్రూమ్ సింగర్. నెక్స్ట్ చూసావా? అన్ని రాసు. నీ గురించి తెలుసా ఇన్ని? చూడు మీ ఫ్రెండ్స్ ఎంత పాజిటివ్గా చెప్తున్నారు నీ గురించి, రైట్? సో ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి, ప్రతి ఒక్కరికి ఒక పాజిటివ్ పాయింట్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది, రైట్? వీ హ్యావ్ టు రిమెంబర్ దట్. మనం ఎప్పుడు ఏంటంటే నేను నల్లగా ఉన్నాను, పొట్టిగా ఉన్నాను, నేను ఇలా అనుకోకుండా నేను అందరితో మాట్లాడతా, అందరితో నేను చెప్పింది ఏం చెప్పినా వింటారు. అది నా కాన్ఫిడెన్స్. నేను ఏం చెప్పినా వింటారు కదా? వింటున్నారు కదా మీరంతా, రైట్? హాయ్, రైట్? క్లాప్ ఫర్. సో మనకి ఏ పని చేసినా ఎదురు దెబ్బలు తగులుతాయి. ఆ ఎదురు దెబ్బలు తగిలినప్పుడు మనం ఏమనుకుంటాం అంటే, ఎందుకు నాకే వచ్చింది కదా? ఎంతమంది అనుకుంటారు చెప్పండి? దేవుడు ఎందుకు నాకే ఇలా చేశాడు కదా? దేవుడు నన్నే ఎందుకు ఇక్కడ ఈ స్కూల్లో పెట్టాడు? నన్ను ఏ అమెరికాలోనే పుట్టించిండొచ్చు కదా కదా? అనిపిస్తుందా? నన్ను ఎందుకు ఈ ఇంట్లో పుట్టించినాడు కదా? అనిపిస్తుందా కదా? నాకెందుకు ఈ హిందీ సరే వస్తాడు, ఈ హిందీ సరే నాకు పడదు కదా? అనిపిస్తుందా? సో మనకు ఎందుకు అనిపిస్తుంది తెలుసా? ప్రతి ఒక్కరికి అనిపిస్తుందండి ఈ పదం, గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరికి. ఇప్పుడు మీరు ఎంతమంది చూసి ఒకసారి చేతులు ఎత్తండి, మళ్ళీ ఇంకోసారి మీరు వెనకాల తిరిగి చూడండి, ఒక్కసారి అందరినీ చూడండి. ఒకసారి వెనకాల ఉండే వాళ్ళకి బాగా అనిపిస్తుంది, ఆ లాస్ట్లో వాళ్ళు వెనకాల తిరగాల్సిన అవసరం లేదు. చూసారా? అంటే ప్రతి ఒక్కరికి, ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి అనిపించింది. అంటే మీకు ఇప్పుడు అర్థమైంది ఏంటి? ఇప్పుడు మీకు అర్థమైంది ఏంటి మా?
అందరికీ ప్లేస్ చెప్పు. ఇంకోసారి గట్టి చెప్పు. అందరికీ అలాగే జరుగుతుంది సార్. అందరికీ అలాగే అనిపిస్తుంది. ఒకరికి బుక్ నచ్చదు, ఒకరికి స్కూల్ నచ్చదు, ఒకరికి ప్లే గ్రౌండ్ నచ్చదు, ఒకరికి డోర్స్ నచ్చదు, ఒకరికి క్లాస్ రూమ్ నచ్చదు, ఒకరికి బోర్డు నచ్చదు, ఒకరికి పెన్సిల్ నచ్చదు, ఒకరికి పేపర్ నచ్చదు, ఒకరికి పెన్ నచ్చదు, ఒకరికి ఎరేజరే నచ్చదు. నా ఎరేజర్ ఎందుకు పోతుంది అంట కదా. అంటే ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి, ప్రతి ఒక్కరికి దాంట్లో నుంచి బయటపడాలి. అంటే ఇప్పుడు నీకు ఈరోజు నేను కూర్చోను. థ్యాంక్ యూ, క్లాప్ ఫర్. దీన్ని బట్టి మీకు ఒకటి అర్థమైంది ఏంటంటే ప్రాబ్లమ్స్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటాయి, అవి ఉంటూనే ఉంటాయి. ప్రాబ్లమ్స్ ఉంటేనే లైఫ్, గుర్తుపెట్టుకోండి. ప్రాబ్లమ్స్ ఉంటేనే మనం జీవిస్తున్నాము. 9th క్లాస్కి వచ్చినప్పుడు 10th క్లాస్ కష్టం, 10th క్లాస్ వచ్చినప్పుడు ఇంటర్ అయితే కష్టం, ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంటర్లో ఇంకో రకమైన ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. డిగ్రీకి వెళ్తే మళ్ళీ చదువుతాం, డిగ్రీ అయిపోయిన తర్వాత జాబ్ అంటారు, లేదంటే పెళ్ళి అంటారు, అది కూడా కష్టమే కదా. రైట్, ప్రతి ఒక్క విషయము కష్టమే, ప్రాబ్లమే. కానీ అది ప్రాబ్లంలా కాకుండా ఆపర్చునిటీగా తీసుకోవాలి. చెప్పండి, ఆపర్చునిటీ అంటే ఏంటి? అది అవకాశంగా చూసుకోవాలి. ఛాలెంజింగ్, వెరీ గుడ్. ఎవరు మా చెప్పింది? వెరీ గుడ్, వెరీ గుడ్, క్లాప్. ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి, ఒక అవకాశంగా తీసుకొని మనం దాన్ని ముందుకు సాగాలి. మీకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే దేవుడికి థ్యాంక్స్ చెప్పండి. ఏం చెప్పాలి దేవుడికి? ఏం చెప్పాలి? థ్యాంక్ యూ గాడ్. చెప్పండి ఇంకోసారి. ఫర్ గివింగ్ మీ ప్రాబ్లమ్ అండ్ స్ట్రెంగ్త్ టు ఓవర్కమ్ ఇట్. ఇది తెలుగులో చెప్పాలి. ఎవరు వస్తారు? తెలుగులో చెప్తామా? అయితే ఇంగ్లీష్ అర్థం కాదు మీకు కదా, అర్థం కాదు. అయితే ఇంగ్లీష్ అర్థం మాట్లాడతాం, ఇంగ్లీష్ అర్థం మాట్లాడాలి. ఓకే, వెరీ గుడ్. సో ఇక్కడ మనకి ఏంటంటే అంటే మనం దేవునికి థ్యాంక్స్ చెప్పాలి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు. గుర్తుపెట్టుకోండి, మాట్లాడుతున్న వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవచ్చు. రైట్, గుర్తుపెట్టుకోవచ్చా? ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా ఫీల్ అవ్వాలంటే, దేవుడా థ్యాంక్ యూ, నేను ఈ స్కూల్లో కూడా నేను చదివి సాధించగలను. మీకు ఇక్కడ ఎంతమందికి నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో చదివినా అనుకుంటున్నాను, ఏం చేస్తున్నాను అనుకుంటున్నారు? గెస్ చేయడం కూడా మంచిదే అండి. తప్పు చెప్పినా కానీ ఏం చేస్తున్నాను? మోటివేటర్, వెరీ గుడ్. నెక్స్ట్ లెక్చరర్, వెరీ గుడ్. నెక్స్ట్ నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో చదివినాను. రైట్, 3 years చదివినాను అక్కడ. రైట్, సో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ చదువుకున్న వ్యక్తి లెక్చరర్ అవ్వచ్చు, మోటివేటర్ అవ్వచ్చు. నెక్స్ట్ స్పిరిచువల్ పర్సన్, వెరీ గుడ్. నెక్స్ట్ నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. ఓకేనా, ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్. నేను యూఎస్లో 6 ఏళ్ళు ఉన్నాను. కెన్ యూ బిలీవ్ దట్? సో గవర్నమెంట్ స్కూల్ తక్కువ కాదండి. మనం ఎలా చదువుకున్నాం? నేను టాపర్ ఇన్ ద క్లాస్. రైట్, డిగ్రీ కాలేజ్లో, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో నేను టాపర్. నాకు అమర్ రాజా వాళ్ళు పిలిచి జాబ్ ఇచ్చినారు. థింక్ అబౌట్ ఇట్. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నంత మాత్రం తక్కువ కాదండి. గాట్ ఇట్? మనం అనుకుంటా ఉన్నాం ప్రైవేట్ స్కూల్లో అది ఇది అని. నో, గవర్నమెంట్ స్కూల్స్లో మనం ఎంత చదువుకున్నాం? రైట్, మనం ఎలా చదువుతున్నాం? మనం చెప్పే విద్య అందరికీ ఒకటే చెప్తుంటారు కదండి. సార్లు ఏమన్నా నీకేమన్నా ఆ లాస్ట్ పేజ్ వాళ్ళకి తక్కువగా చెప్పడం, లేదా ముందు ఉండే వాళ్ళకి ఎక్కువ చెప్పడం చేస్తారా? అందరికీ ఈక్వల్గా చెప్తారు. అది మన బ్రెయిన్. సో ఇప్పుడు మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఏం చేయాలా? థ్యాంక్ యూ గాడ్ చెప్పాలి ముందు. కరెక్ట్. మన ప్రాబ్లం వచ్చినప్పుడు ఫస్ట్ దేవుడికి, దేవుడా ఎందుకు నాకు ఇచ్చినావంటే, దేవుడా నాకు ఇంకా ప్రాబ్లమ్స్ ఇవ్వనాలి. అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు కరోనా వచ్చిందండి కదా, చాలామంది చనిపోయారు. భయం వేసిందా? భయం లేదు మీకు కరోనాలో? అప్పుడు ఎందుకు? అయిపోయింది కాబట్టి, కరోనా వెళ్ళిపోయింది కాబట్టి మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు. కరెక్ట్, ఇంట్లో లాస్ట్ చేసి కదా. రైట్, కరోనా అప్పుడు మాకు అడిగింటే ఇదే క్వశ్చన్, బయటికి రండి ఆడుకుందాం రండి అని చెప్తారు. వస్తా ఎంతమంది వచ్చి ఉంటారు చెప్పండి? ఇంట్లో పంపిస్తారా ఎవరన్నా? అది చెప్పండి ముందు.
ఎందుకు? భయం అనేది ఉండింది కాబట్టి, రైట్? మన కరోనా అనేది కూడా ఒక ఫేజ్, భయపెట్టిన ఫేజ్. హాయ్, లాస్ట్ రో మాత్రమే. హాయ్, సెకండ్ రో వింటున్నారా? సెకండ్ రో హాయ్, ఆల్ టుగెదర్ హాయ్. ఓకే, కాన్ఫిడెన్స్ అంటే ఏంటి తెలుసుకున్నాం ఫస్ట్. నాకు భయమే లేదు పా, కాన్ఫిడెన్సా? నాకు భయమే లేదు, నేను ఏదైనా చేస్తాను. ఓవర్ కాన్ఫిడెన్స్, వెరీ గుడ్. నెక్స్ట్, నేను అందరికంటే గొప్పవాడిని, కాన్ఫిడెన్సా? వెరీ గుడ్. నెక్స్ట్, నేను ఎప్పుడు ఓడిపోను, కాన్ఫిడెన్సా? వెరీ గుడ్. అసలు కాన్ఫిడెన్స్ అంటే నాకు భయం ఉన్నా నేను ప్రయత్నిస్తాను. ఏంటి? నాకు భయం ఉన్నా ప్రయత్నిస్తాను. నాకు రాకపోయినా నేర్చుకుంటాను. నాకు నేను తప్పు చేసినా మళ్ళీ ప్రయత్నిస్తాను. ఎలా సరిదిద్దుకుంటావు? ప్రయత్నిస్తేనే కదా, రైట్? నేను తప్పు చేసినా మళ్ళీ ప్రయత్నిస్తాను. ఇంగ్లీష్లో చిన్న పదం, రీట్రై కదా, రైట్? ఓకే, నా చేతిలో ఇక్కడ 4 చాక్లెట్లు ఉన్నాయండి, వచ్చి తీసుకోండి. నాకు భయం ఉన్నా నేను ప్రయత్నిస్తాను అనేది ఫస్ట్ పాయింట్. ఎందుకు మిస్ అయ్యారు? నువ్వు వచ్చేసి కదా, కోర్సెస్ వచ్చేయాలి, దట్స్ ద కాన్ఫిడెన్స్, రైట్? ఓకే, ఇప్పుడు చాక్లెట్ తీసుకున్న వాళ్ళందరూ లేస్తే పడతారా? క్లాప్ పడతారు, రైట్? ఫస్ట్ పాయింట్ మీరు మర్చిపోయారు. చూసారు, నేను ఎందుకు ప్రాక్టికల్గా చేపిస్తున్నానంటే మీరు వింటున్నా లేదా తెలుస్తాను, అర్థమవుతుందా మీకు? రైట్? సో ఎందుకు మనం ఒకే చాక్లెట్ తీసుకున్నాం? ఒకే చాక్లెట్ ఎందుకు తీసుకున్నాం? అందరూ ఒకటే తీసుకున్నారు, ఎందుకు ఒకటే తీసుకున్నారు? ఓకే, వాళ్ళు ఇంకెనకాల ఇద్దరు వచ్చినారు. ఓకే రైట్, ఓకే. నేను చాక్లెట్ తీసుకోమన్నా, ఒకే చాక్లెట్ తీసుకోమన్నా? మీరు వింటున్నారా కరెక్ట్గా? నేనేం చెప్పాను? నా చేతిలో 4 చాక్లెట్లు ఉన్నాయని క్లారిటీగా చెప్పాను. 4 చాక్లెట్లు ఉన్నాయి, వచ్చి తీసుకోపోండి అన్నా, రైట్? ఎవరైనా వచ్చి తీసుకోపోవచ్చు, రైట్? నేను ఏమన్నా ఎవరైనా ఫస్ట్ బెంచ్ వాళ్ళే, సెకండ్ బెంచ్ వాళ్ళు, లాస్ట్ బెంచ్ వాళ్ళే అనుకుంటున్నా చెప్పానా? 4 చాక్లెట్లు తీసుకెళ్ళిపోవచ్చు. దట్స్ కాల్. నేను ఇందాక ఏం చెప్పాను? ప్రాబ్లమ్ని ఆపర్చునిటీగా, ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి. అవకాశము మనమే తీసుకోవాలి. అవకాశం ఇక్కడ ఉంది చేతిలో, వచ్చి తీసుకోవడానికి ఏమైంది? రైట్? ఆల్వేస్ ఓపెన్ మైండ్, వినండి, తెలుసుకోండి, రైట్? వాళ్ళు స్టార్ట్ చేశారు, కరెక్ట్? వాళ్ళిద్దరికి కూడా చాక్లెట్స్ ఇవ్వాలి, రైట్? విత్ రండి మా, రైట్? రైట్ కదా? సో దే కేమ్ ఫార్వర్డ్. ఆ అమ్మాయి ఆ కార్నర్లో ఉంది, నడిచే కూడా కష్టం, దూకొస్తుంది, రైట్? సో వాట్ ఈస్ దర్ కాన్ఫిడెన్స్ లెవెల్? Her confidence level is very high, right? Kalani, clap for them. ఈ లెవెల్ కూడా క్లాస్ చేద్దామా? వెరీ గుడ్, వెరీ గుడ్. సిట్ డౌన్. నౌ షీ ఇస్ రైట్. యా, షీ షేడ్. వెరీ గుడ్, వెరీ గుడ్. క్లాప్ ఫర్ దెమ్. నీ పేరుమా? సిరి. ఓ, వేరు బాగా రాసావు. ఇందాక ఈ అమ్మాయి హ్యాండ్ రైటింగ్ లెఫ్ట్ హ్యాండ్ కూడా బాగా రాసింది ఈ అమ్మాయి, రైట్? క్లాప్ ఫర్ దెమ్. చూసారా అవకాశం? నేను ప్రాక్టికల్గా చెప్తుంటాను, యూ షుడ్ బి కాన్సన్ట్రేషన్ అండ్ రెడీ. ఎలా ఉండాలా? రెడీగా ఉండాలా. సో ఆపర్చునిటీస్ అలాగే వస్తాయి. మనం చెప్పినావు, మీ ఇంటికి వచ్చి నీ దగ్గరికి వచ్చి చాక్లెట్ తీసుకోమా, చాక్లెట్ తీసుకోమా అని చెప్పినా చాలామంది తీసుకోరు కదా. ఎందుకు? చెయ్యి ఎందుకు, రైట్? బీ ప్రాక్టికల్, బీ ప్రౌడ్ అబౌట్ యూ. చాక్లెట్ ఇస్తే తీసుకోవడానికి ఏం బాధ చెప్పండి? ఏంటి బాధ? ఏంటి, రైట్? బాధ ఎందుకు? సో భయం ఎందుకు? అందుకే నేను చెప్పించాను, నాకు భయం ఉన్నా నేను ప్రయత్నిస్తాను. నెక్స్ట్ కూడా ఉంది చాక్లెట్స్, ఎవరు వస్తారో చూద్దాం, ఓకేనా? వెంటనే రాదు, నెక్స్ట్ టైం, ఓకే? సో మీరు ముందుకు రావాలి.
అదే మనకు కావాలి. ఇంకోసారి రిపీట్ చేద్దామా? కాన్ఫిడెన్స్ అంటే ఏంటో. నాకు భయం ఉన్నా ప్రయత్నిస్తాను. నాకు రాకపోయినా నేర్చుకుంటాను. నేను తప్పు చేసినా మళ్ళీ తప్పు చేస్తాను. తప్పులే చేస్తాను. అంటే నేను చెప్పింది చెప్పేస్తున్నారు కదా. మరి ఆపి లేచి సార్ మీరు తప్పు చెప్తున్నారని చెప్పేది ఎందుకు ఆలోచిస్తున్నారు? లేచి చెప్పండి సార్ మీరు తప్పు చెప్తున్నారు కదా, రైట్, నేను తప్పు చెప్తున్నాను, యూ హ్యావ్ టు కరెక్ట్ మీ, రైట్. అది కూడా కాన్ఫిడెన్స్. మీ మీద నమ్మకం ఉందా? వాయిస్ లేదు ఉందా? నేను తప్పు చేసినా మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉంటాను. తప్పు చేయడం తప్పు కాదు. వెరీ గుడ్. లేచి చెప్పమా ఇంకోసారి. సో ఎస్, తను ఇందాక చెప్పింది చూసారా, తను లేచి నిలబడి చెప్పడం తప్పు, ఏదో జస్ట్ మిస్టేక్ జరిగింది, బట్ షీ కరెక్టెడ్ ఇట్. అదే రీట్రై అంటే, అదే ప్రయత్నించడం అంటే. గాట్ ఇట్ మా. నీ పేరు ప్రీతి. వెరీ గుడ్. కూర్చోమ్మా ప్రీతి. వెరీ గుడ్. ప్రీతి అంటే కన్నడలో తెలుసా? ఏంటి? వెరీ గుడ్, వెరీ గుడ్. సో అందరూ అమ్మాయిని ప్రేమగా చూసుకోండి. ఓకే, వెరీ గుడ్. ఒక చిన్న కథ చెప్తానమ్మా. ఓకేనా? ఓకేనా? హాయ్ హాయ్. మన క్లాస్లో దీప్తి అని ఎవరు ఉన్నారా? వెరీ గుడ్. అయితే తీసుకోవచ్చులే అమ్మాయి పేరు. దీప్తి చాలా ఇంటెలిజెంట్ గర్ల్. ఓకేనా? చాలా ఇంటెలిజెంట్ గర్ల్. క్లాస్లో సార్ క్వశ్చన్ అడుగుతారు, ఆ అమ్మాయికి తెలుసు కానీ చెప్పదు కదా. రెండోసారి అడుగుతారు సార్. సార్కి ముందు రోజు చెప్పింటాడు అనమాట, ఇది మా అని చెప్పి అమ్మాయికి పర్సనల్గా పిలిచి చెప్పాడు సార్, ఇది మా, ఇది ఈ క్వశ్చన్కి ఇది ఆన్సర్ చెప్పాలి. మరుసటి రోజు అదే క్వశ్చన్ అడిగారు సార్. అమ్మాయికి తెలుసా తెలీదా? కానీ చెప్పలేదు. ఎందుకంటారు? భయం. మళ్ళా అది కరెక్ట్ కాదు. వెరీ గుడ్. ఆ విషయం ఆల్రెడీ క్లాస్లో చెప్పాడు. ఆ అమ్మాయికి తెలియకపోతే ఆ అమ్మాయిని కరెక్ట్ మళ్ళీ చెప్పాడు రెండోసారి. అర్థమైందా? సో క్లాస్లో చెప్పాడు, మళ్ళీ ఆ అమ్మాయి తప్పు చెప్పింది కాబట్టి, ఆ క్వశ్చన్ తప్పు చెప్పింది కాబట్టి అదే క్వశ్చన్ అడిగాడు. కరెక్టేనా? మళ్ళీ పక్కనున్న అమ్మాయిని అడిగాడు. ఆ అమ్మాయి పక్కన ఉన్న అమ్మాయి దీప్తి 2. ఓకే, ఆ అమ్మాయిని అడిగాడు. ఆ అమ్మాయి రాంగ్ ఆన్సర్ చెప్పింది. ఇప్పుడు ఆ అమ్మాయిని తప్పు పట్టాలి కదా. రాంగ్ ఆన్సర్ చెప్పింది కదా, నువ్వు సరిగా చెప్పట్లేదమ్మా, కూర్చోమ్మా, రా దెబ్బలేస్తా అని చెప్తాడు కదా. కానీ అక్కడ ఏం చూడాలంటే మనం కాన్ఫిడెన్స్ చూడాలి. ఏం చూడాలి? రాంగే ఆన్సర్ రాంగే, కానీ కాన్ఫిడెన్స్ చూడాలి. లేచి ధైర్యంగా చెప్పింది. ఇందాక చెప్పింది కదా ప్రీతి, రైట్, కూర్చొని బాగానే చెప్పింది. తక్కువ లేచి నిలబడి ఏదో తక్కువ చిన్నగా ఫ్లోలో మిస్ అయింది, కానీ నెక్స్ట్ కరెక్ట్ చేసుకునేది. దట్స్ కాల్డ్ కాన్ఫిడెన్స్. ప్రీతిదే ఇక్కడ దీప్తి, రైట్, కరెక్టేనా? సో మనం ఎప్పుడైనా సరే కాన్ఫిడెన్స్ని చూడాలి. ఇలాంటి వాళ్ళే అదే దీప్తి నెక్స్ట్ రోజు భయపడుతూ లేచి చెప్పింది. మళ్ళీ నెల తర్వాత మళ్ళీ ప్రాక్టీస్ చేసి మళ్ళీ క్వశ్చన్ చేస్తే అడిగితే చెప్పింది. కొన్ని రోజుల తర్వాత స్టేజ్ మీద స్పీచ్ ఇచ్చింది. స్టేజ్ మీద సో కాన్ఫిడెన్స్ అనేది ఎలా పెరిగింది చూసారా? ఫస్ట్ టైం రానేలేదు, సార్ చెప్పించినా కానీ చెప్పలేకపోయింది, తప్పు చెప్పింది, కరెక్ట్. మళ్ళీ కొన్ని రోజు మళ్ళీ రెండోసారి అడుగుతూనే ఉన్నాడు సార్. మళ్ళీ అడిగినప్పుడు మళ్ళీ మేడం అడిగింది, సార్ అడిగారు, అన్నీ అడుగుతుంటే కూడా కొన్ని రోజులకి అలవాటు అయిపోయింది. ఇంకా నన్ను అడుగుతానే ఉంటారు సార్, అర్థమైపోయింది, నేను ఎన్నో ఆన్సర్ చెప్పాలా అని చెప్పి ఆన్సర్ చెప్పేస్తే కొన్ని రోజులకి ఏమైంది, అమ్మాయికి స్టేజ్ మీద కాన్ఫిడెన్స్ పెరిగి స్టేజ్ మీద స్పీచ్ ఇచ్చింది. బాగుందా? కాన్ఫిడెన్స్ ఎలా బిల్డ్ చేసుకోవాలంటే ప్రయత్నిస్తూ ఉండడం. ఎగ్జాంపుల్ అర్థమైందమ్మా? ప్రయత్నించడం. ఈరోజు ఆన్సర్ తప్పు కావచ్చు, కానీ నీ కాన్ఫిడెన్స్ సరైన దారిలో ఉంది, కరెక్ట్. ఆన్సర్ తప్పే కానీ కాన్ఫిడెన్స్ లెవెల్ సరైన దారిలో ఉంది అంటే ఇదే కాన్ఫిడెన్స్తో నెక్స్ట్ టైం ఏం చేస్తుంది, ఓ నేను ఇక్కడ తప్పు చేశాను. నేను మొన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను మొన్న సంతకు వెళ్ళాను. మా నాన్న 20 కేజీలు ఆనియన్స్ తెమ్మన్నాడు. ఆనియన్స్ కేజీ ఎంత అని అడిగాడు. 40 రూపీస్ అన్నాడు, రైట్. 20 కేజెస్కి ఎంత అవుతుంది?
800 రైట్ 800 అయింది. నేను 400 ఇచ్చాను. ఏమిరా నువ్వు 400 ఇచ్చావు అంటాడు కదా. నాకు అప్పుడు నేను 20 కేజెస్ కదా కొనింది, నేను 10 కేజెస్ డబ్బులు ఇచ్చినాను. సో నెక్స్ట్ టైం మళ్ళీ రెండోసారి పోయా, అదే వెండర్ దగ్గరికి, అదే షాప్ దగ్గరికి, అదే వెళ్ళా, మళ్ళీ 20 కేజెస్ అడిగినా. ఈసారి నేను ఎంత ఇస్తా? కరెక్ట్. తప్పు చేయడం తప్పు కాదండి, తప్పు చేస్తేనే మనం కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పు చేయడం అనేది అవకాశం, ప్రతి ఒక్కటి అవకాశం అండి. మనం ఎగ్జామ్లో సరిగా రాయలేదనుకోండి, కరెక్ట్, ఒకసారి 10th క్లాస్లోనో 9th క్లాస్లోనో ఎక్కడో తన ఎగ్జామ్లో మనం సరిగా రాయండి, మనం నేర్చుకున్నా కానీ, రైట్, అలాంటివన్నీ కూడా మనం కరెక్ట్ చేసుకోవాలండి. సరే, ఇప్పుడు మనకి కథ అర్థమైంది కదా. హాయ్. సరే, ఇప్పుడు దీప్తిలో ఏమేమి మారింది? క్లియర్ పోయింది. నైస్. తన ఒపీనియన్ మనసులో ఉన్నది తను బయట పెట్టగలదు. వెరీ గుడ్. ధైర్యం వచ్చింది. రైట్. కరెక్ట్ రాంగ్ కూడా తెలుసుకునింది. కరెక్ట్, నేర్చుకునింది. రైట్. నెక్స్ట్, తనను తాను నమ్మింది. తనను తాను నమ్మింది. ఇప్పుడు మిమ్మల్ని మీరు నమ్ముతున్నారా? కరెక్ట్. సో దట్స్ ద కాన్ఫిడెన్స్. సో ఆల్వేస్ రిమెంబర్, రీట్రై చేయడం తప్పు కాదు, చేస్తూ ఉండడమే ధ్యేయం. రైట్. సో మనం ఒక చిన్న, ఇప్పుడు మనకి కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్తారు. కరెక్ట్. కాన్ఫిడెన్స్ అంటే ఏంటి, ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే ఏంటి? ఓవర్ కాన్ఫిడెన్స్ అంటేనే మీకు ఏమనిపిస్తుంది, ఏం మైండ్స్లోకి వచ్చింది చెప్పమా? ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే ఏంటి? ట్రై కూర్చొని చెప్పు, మళ్ళీ ట్రై, ఫ్రేమ్ యువర్ సెంటెన్స్, నో ఇష్యూస్. చెప్పమా. నేను చేయగలను అనేది ఓవర్ కాన్ఫిడెన్సా? నేను మాత్రమే చేయగలను. రైట్ రైట్, అర్థమైందా డిఫరెన్స్? నేను ఒక్కడనే ఇక్కడ సెమినార్ ఇస్తాను, నేను ఇంకెవ్వడు ఇవ్వలేడు. నేను మాత్రమే తింటాను, ఎవరు తినకూడదు ఈ డెస్క్లో. రైట్. సో ఇలాంటి ఎగ్జాంపుల్ చెప్పండి. నేను మాత్రమే బాగా చదువుతా. ఓవర్. నాకు మాత్రమే బాగా వచ్చు. మాత్రమే ఆ పదం రైట్ రైట్, యువర్ స్పీకింగ్ నైస్. చెప్పండి మా, మీరు చెప్పండి. వెరీ గుడ్, నైస్. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పండి. నేను మాత్రమే అన్ని రాయగలను. ఇది కాకుండా ఇంకా వేరే ఏమైనా చెప్దామా? పాడగలను. రైట్ రైట్. సో డోంట్ గెట్ ఇన్ టు దట్ మోడ్. ఓవర్ కాన్ఫిడెన్స్ కిల్స్ యూ. రైట్. ఇప్పుడు కాకపోయినా ఓవర్ ద లైన్. రైట్. పక్కన వాడికి తెలిసిపోతుంది. ఇప్పుడు నేను మాత్రమే అందంగా ఉన్నాను అని చెప్పాను అనుకున్నాను, పక్కన వాడికి తెలుసు నేను ఎలా ఉన్నాను. రైట్. పక్కన వాడు చెప్పేస్తాడు కదా. రైట్. మహేష్ బాబు వచ్చేస్తాడు మాట. రైట్. ఏంటో నువ్వేసి అందంగా ఉండదు కదా, వస్తాడా? రైట్. సో ఆల్వేస్ రిమెంబర్, ఓవర్ కాన్ఫిడెన్స్ ఈజ్ నాట్ ఏ గుడ్ థింగ్. రైట్. సో ఎగ్జామ్లో ఎవరు బెటర్ పర్ఫామ్ చేస్తారు? ఎగ్జామ్స్లో బాగా పర్ఫామ్ చేసేది ఎవరు? చదివిండే వాళ్ళు. రైట్. నెక్స్ట్, కాన్ఫిడెన్స్ ఉన్నవాళ్ళు. రైట్. లెసన్ బాగా అర్థం చేసుకోవాలా. అంటే ఎగ్జామ్ అంటే మనకి, ఎగ్జామ్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఏం తెలుసా? ఆ రోజు ఎగ్జామ్ అని. కానీ ఆ రోజు ఎగ్జామ్కి, మన సంవత్సరం తర్వాత వచ్చే ఏప్రిల్ మార్చ్లో వచ్చే ఎగ్జామ్కి మనకి ఎప్పటి నుంచి క్లాసెస్ చెప్తారమ్మా? జూన్ నుంచి స్టార్ట్ చేస్తారు కదా. ఎప్పుడో ఎగ్జామ్ కదా వస్తారు, మనం ఎందుకు ఇప్పుడు స్టార్ట్ చేశారు వాళ్ళు? ఎవరు వచ్చింది? ఎవరమ్మా? కరెక్ట్. సో అంటే ఏంటి? ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. చేసలేదు, ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. రైట్. ఇప్పుడు మీకు నీకు నచ్చిన ఒక మంచి లక్షణం చెప్పాలమ్మా.
మీలో మీకు నచ్చిన కొంచెం సిద్ధం మీలో మీకు నచ్చిన ఒక లక్షణం చెప్పాలండి. ఎవరు వచ్చి చెప్తారు ఇక్కడికి? 2, 3, 4, 5, 6 చెప్పు, రైజ్ అప్. ఇక్కడ ఇంకోటి చెప్పనా, ఇంతమంది చేతులు ఎత్తారు కదా, అందరిని పిలుస్తాను నేను పైకి. ఎవరునో ఒకరిని పిలుస్తారు కరెక్టా? సో వై నాట్ రైజ్ యువర్ హ్యాండ్స్? కమాన్, అందరు చేతులు ఎత్తండి. చేతులు ఎత్తమనింది. సరే, ఇప్పుడు నేను నెంబర్స్ చెప్తాను, వచ్చేస్తారా? రైట్, 30 both sections. రామ ముస్కాన్. ఎవరమ్మా? రామ. ఎవరు ముస్కాన్? రా ఇక్కడ రామ. ఈ అమ్మాయి పేరేంటి? అప్సానా. ఏం పేరు? అప్సానా. ఈ అమ్మాయికి ఎంతమంది తెలుసు? చాలా మంది తెలుసు. సో ఈ అమ్మాయితో ఫ్రెండ్షిప్ ఎంతమందికి ఉందమ్మా? అందరూ మాట్లాడతారా? రైట్. ఈ అమ్మాయి మీద ఒక చిన్న వర్డ్ చెప్పాలి. మంచి లక్షణం చెప్పాలి అమ్మాయి. బాగా మాట్లాడుతూ సార్ నువ్వు. నెక్స్ట్, వెరీ గుడ్. నెక్స్ట్, వెరీ గుడ్. హెల్పింగ్ నేచర్ కూడా ఉంది. నైస్. సే థ్యాంక్ యూ టు దెమ్. థ్యాంక్ యూ చెప్పాలి కదా. నెక్స్ట్, వెరీ గుడ్. రీట్రై చేస్తున్నాను, ప్రయత్నిస్తూనే ఉంటుంది. క్లాప్ ఫర్ దట్. ఆమె పేరేంటి? చూడు, థ్యాంక్ యూ చెప్పడం వేరు, థ్యాంక్ యూ అంటే అందరికీ చెప్పినట్టే కదా. థ్యాంక్ యూ కుమారి అంటే అమ్మాయికి ఎలా ఉంటుంది చెప్పు? నా పేరు గుర్తుపెట్టుకుంది ఆ అమ్మాయి. రైట్. సో వచ్చేసి చిన్న పదం థ్యాంక్ యూ చెప్పే బదులు థ్యాంక్ యూ సార్ అంటారు కదా మీరు. అలాగే కుమారికి థ్యాంక్ యూ. వెరీ గుడ్. నెక్స్ట్, ఇంకా వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఈ అమ్మాయి పేరేంటి? ముస్కాన్. ఎంతమంది చూస్తూ మంచి ఫ్యాన్స్ ఉన్నట్టున్నారు. సరే, ఇప్పుడు ఈ అమ్మాయిలో మంచి లక్షణాలు చెప్తాను. బాగా నవ్వుతుంది. వెరీ గుడ్. థ్యాంక్ యూ అస్మిన్. వెరీ గుడ్. గట్టిగా చెప్పు. రైట్, ఇక్కడ అమ్మా చెప్పమ్మా. నెక్స్ట్, ఏం చెప్పినా నమ్మేస్తుంది. ఓకే. మంచి ఫ్రెండ్. వెరీ గుడ్. నెక్స్ట్, థ్యాంక్ యూ. వినపడిందా? చూడు, మంచి ఫ్రెండ్ అంటే ఇలా ఉన్నది సపోర్ట్ చేయాలి. వినపడకపోయినా సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్, వెరీ గుడ్. సో థ్యాంక్ యూ చెప్పేసి వెళ్దామా? థ్యాంక్ యూ. సో ఇంకొక కథ చెప్తాను వినండి. మనకి హాయ్ సో ఒక అమ్మాయికి డ్రాయింగ్ వేయడం వచ్చు. కానీ అందరికీ ఏం చెప్తుంది తెలుసా? నాకు రాదు, నాకు డ్రాయింగ్ వేయడం రాదు. సార్ ఒకరోజు పేపర్ ఇచ్చినాడు, ఓ డ్రాయింగ్ వేయమ్మా అంట. ఆ అమ్మాయి ఏం చేస్తా, చిన్న చెట్టు వేసింది. చిన్న చెట్టు వేసి ఇచ్చింది. ఎందుకు మా చెట్టు వేసావు? ఏం చిన్న చెట్టు వేసావు, ఏంటి కనపడట్లేదు అన్నాడు. సార్ నాకు రాదు సార్ అని చెప్పేసి. నాకు రాదు. ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చెప్పింది తెలుసా? నాకు రాదని ఫిక్స్ అయిపోయింది ఆ అమ్మాయి. నాకు రాదు అని ఫిక్స్ అయిపోయింది. సో అలాంటివన్నీ పెట్టుకోవడం మంచిదా? నాకు రాదు అనుకోవడం మంచిదా? ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి. సో సార్ ఏం చేశాడు? మళ్ళా మొదటి రోజు ఏం చేసింది? చెట్టు వేసింది. మళ్ళీ 10th డే మళ్ళీ ఇంకో టాస్క్ ఇచ్చాడు. ఏం చేసినప్పుడు ఒక ఇల్లు వేసింది, చెట్టు పక్కన ఇల్లు వేసింది. మళ్ళా చెప్పాడు ఇంకోటి చేయమ్మా అని చెప్పి. ఇంటి పక్కన మంచి పాండ్ వేసింది. ఇంకా చేయమ్మా అన్నాడు, పక్కన కొండ వేసింది. రైట్. ఇంకా వేయమ్మా అన్నాడు, పక్షులు వేసింది. ఇప్పుడు కలర్లు ఏమా అన్నాడు, వేసింది. మొత్తం చూస్తే ఎలా ఉంది? కలర్ఫుల్గా, అద్భుతంగా ఉంది. సో టీచర్స్ అంటే ఎవరంటే మీలో ఉన్న శక్తిని బయట తీసుకొస్తారు, హెల్ప్ చేస్తారు. కరెక్ట్? రైట్. సో ఈ కథలో మీకేం అర్థమైంది చెప్పండి. మళ్ళీ ప్రయత్నిస్తాను. ఉండిపోకూడదు, అది మెయిన్ నీతి ఇక్కడ. మనకు రాదు అని ముందుగానే మనం అనుకోకూడదు. నాకు సైకిల్ తొక్కడం రాదు, నాకు బండి తోలడం రాదు, రైట్, నాకు మ్యాథ్స్ అంటే రాదు, కూర్చోమ్మా, థ్యాంక్ యూ కదా. ఇలాంటి అపోహలు
పెట్టుకోకూడదు. ఓకే, మళ్ళీ గేమ్ ఆడదామా? గేమ్ అంటే యాక్టివ్ అయిపోతున్నాం ఇదంతా, రైట్? హాయ్. సో మనం ఇప్పుడు ఒక చిన్న చెప్తాను, రాయండి. కాన్ఫిడెన్స్ ఈక్వల్ టు, చిన్న ఫార్ములా రాసుకోండి. కాన్ఫిడెన్స్ ఈక్వల్ టు ప్రాక్టీస్ ప్లస్ పాజిటివ్ థింకింగ్. కాపీ కొట్టచ్చు, ఇది కాపీ కొట్టచ్చు. ప్లస్ యాక్షన్. కాన్ఫిడెన్స్ ఎలా వస్తుందండి? మనం చేస్తే వస్తుందా, కూర్చొని వింటే వస్తుందా? మనం ఇందాక చాక్లెట్స్ చూసాం కదా, ఎంతమంది చేశారు? సో ఈసారి చాక్లెట్స్ పెడదామా? ఎంతమంది వస్తారు చూద్దామా? వెరీ గుడ్. ఓ రెడీగా ఉన్నారు అందరూ. నేను ఇంకా చెప్తున్నాను, ఫామ్లో ఇంకా కంప్లీట్ కాలేదు. నేను ఎప్పుడు చెప్తానో అప్పుడు చెప్తాను, రైట్? బీ రెడీ. ఎంత ప్రిపేర్డ్గా ఉన్నారు మీరు? ఆర్ యూ రెడీ అన్నట్టు తెలుసుకోవడం. కాన్ఫిడెన్స్ ఈక్వాలిటీ ఎవరినో చెప్తారు ఇక్కడ? కాన్ఫిడెన్స్ చెప్తారా? నువ్వు రామ్మా, చెప్పమా. కాన్ఫిడెన్స్ ఈక్వల్ టు ప్రాక్టీస్ ప్లస్ పాజిటివ్ థింకింగ్ ప్లస్ యాక్షన్. అర్థమైందా? సో ఇదే విషయాన్ని మనం ఇంకోలా చెప్తాం. రామ్మ, హాయ్. సో ఇప్పుడు ఈ అమ్మాయి దగ్గర కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుంది? ఇందాక చెప్పిందే విషయాన్ని మనం ఇంకోలా నేర్చుకుంటాం. Hi, my name is Lekya. I am studying 10th class A section. బాగుందా? నేను ఇలా నిలబడితే ఎలా నిలబడితే బాగుంది? చెప్పు. Hi, my name is Lekya. I am studying 10th class A section. ఇప్పుడు చెప్పి మొత్తం చెప్పి, ఇప్పుడు మొత్తం చెప్పి ఇది చెప్పు. రైట్. Hi, my name is Lekya. I am studying 10th class A section. Confidence is equals to practice plus positive థింకింగ్ ప్లస్ యాక్షన్. ఏం చెప్పింది? ఒక స్టోరీ లాగా లైన్గా అలా చెప్పింది, ఫ్లాట్గా చెప్పేసింది కదా. అదే ఇప్పుడు మనం ఏం చేయాలంటే బ్రేక్ ఇవ్వాలి. ఫుల్ స్టాప్ అనేది ఒకటి ఉంటుంది కదండి. ఫుల్ స్టాప్ వచ్చినప్పుడు ఏం చేయాలా? కరెక్ట్. సో ఇప్పుడు అదే విషయాన్ని. హాయ్, మై నేమ్ ఇస్ లేక్యా. ఐ యామ్ స్టడీయింగ్ 10th class A section. Confidence is equals to practice plus positive thinking plus action. రైట్. సో మనకి ఫస్ట్ టైం చెప్పింది వచ్చింది తగ్గటగా, ఏదో సార్ చెప్పేసాడు కాన్ఫిడెన్స్ ప్రాక్టీస్ అని చెప్పేసింది కదా. ఇప్పుడు లాస్ట్ చెప్పింది ఎలా ఉంది? సో చిన్న చేంజ్ చేసాము. ఏం చేసాము? ముందర ఏం చేసాము? తలతో ఒక యాడ్ చేసాము, తల మాత్రం యాడ్ చేసాం కదా. హాయ్, మై నేమ్ అందరూ ఏ సెక్షనేనా? ఓకే, నైస్. నెక్స్ట్ చెప్పింది అనమాట. అర్థమైంది అని చెప్పింది. నో అని చెప్తా ఉంది. మీరేం చెప్పేసారు? కూరగాయల మార్కెట్కి వచ్చేసారు అందరూ ఒకసారిగా, రైట్? ఇప్పుడు చెప్పండి. నేను నాతో పాటు లెట్స్ సీ. కాన్ఫిడెన్స్ ఈక్వల్ టు ప్రాక్టీస్ ప్లస్ పాజిటివ్ థింకింగ్ ప్లస్ యాక్షన్. నేను యాక్షన్ ఎలా చెప్పాను? నేను తగ్గించేసాను. ఏమైంది అక్కడ? ఫుల్ స్టాప్ వస్తుందని నాకు ముందుగానే తెలుసు కాబట్టి ఐఎమ్ స్టాపింగ్ ఇట్. సో వాయిస్ మాడ్యులేషన్తో కూడా మనము కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? వాయిస్ మాడ్యులేషన్తో కూడా మనం కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయొచ్చు, రైట్? యూ గాట్ ఇట్. సో వెరీ గుడ్. థ్యాంక్ యూ లక్ష్యశ్రీ. థ్యాంక్ యూ సో మచ్. క్లాప్ చేద్దామా? సో వెరీ గుడ్. సో మనం ఫియర్ని ఎలా ఎదుర్కోవాలి? ఫియర్ అంటే ఎక్కడెక్కడ వస్తుంది చెప్పు? మాట్లాడేకి, రైట్? స్టేజ్ మీద. వెరీ గుడ్. స్టేజ్, వెరీ గుడ్. ఓకే, రైట్, కూర్చోండి. నెక్స్ట్ టీచర్స్తో మాట్లాడేటప్పుడు. వెరీ గుడ్. నెక్స్ట్ ఫెయిల్యూర్. నెక్స్ట్ ఎగ్జామ్ రాసేటప్పుడు, రైట్? నెక్స్ట్ సో నేను కొంచెం చెప్తాను, వినండి. ఎగ్జామ్స్ అంటే ఫస్ట్ భయం వచ్చేది. ఇక్కడ భయం వచ్చే వాళ్ళు చేతులు ఎత్తండి. ఎగ్జామ్స్ అంటే భయం వస్తుంది కదా, ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఎగ్జామ్ అంటే భయం వస్తుంది కదా, రైట్? స్టేజ్ మీద మాట్లాడేకి ఎంతమంది భయం చేతులు ఎత్తండి. వెరీ గుడ్. ఇంగ్లీష్ మాట్లాడాలంటే భయం వచ్చేది ఎంతమంది?
నెక్స్ట్ టీచర్స్తో వెళ్ళి క్వశ్చన్ అడగాల. క్లాస్లో టీచర్స్తో క్వశ్చన్ అడగాల. ఎంతమంది భయం ఉంది? అర్థమైందా? నెక్స్ట్ కొత్త పీపుల్తో మాట్లాడాలంటే ఎంతమంది భయం ఉంది? అమ్మ వాళ్ళు చెప్తున్నారు, ఏ మీ మామయ్య మాట్లాడరా అంటారు, కానీ మాట్లాడు కదా. మనం ఎక్కడ ఫెయిల్ అయిపోతామో అన్న భయం ఎంత ఉంటుంది? అందరికి భయం ఉంటుందా? ఎక్కడ ఫెయిల్ అయిపోతామో, ఇప్పుడు లేచి చెప్తే తప్పేమో కదా. నెక్స్ట్ మనకు మెయిన్గా ఒక చిన్న వీక్నెస్ అండి ప్రతి ఒక్కరికి, కంపారిజన్. ఆ అమ్మాయి బాగా చెప్తా ఉంది, నేను చెప్తే ఏమవుతుందో, రైట్. నేను ఇంకోటి చెప్తాను. కంపారిజన్ చేసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు ఉంటారండి, ఏదో ఒక విషయంలో. ప్రతి ఒక్క విషయంలో కాదు, ఏదో విషయంలో కదా. ఆ అమ్మాయి డ్రెస్ బాగుంది కదా, సార్ బాగా చెప్పలేదు, సార్ లాగా నేను ఎప్పుడు చెప్తాను కదా అనిపిస్తుందా? సో ఆ అబ్బాయి సైకిల్ బాగా తప్పుతున్నాడు, నేను ఎప్పుడు సైకిల్ తప్పుతాను, నేను ఎప్పుడు నేర్చుకోగలుగుతాను, రైట్. ఆ అమ్మాయి జడ బాగా వేసుకోండి, నేను చేసుకోలేకపోతున్నాను, రైట్. కంపారిజన్ ఈజ్ నాట్ ద సొల్యూషన్. సో కాన్ఫిడెన్స్ అనేది లెవెల్స్ తక్కువ పడిపోతాయి, రైట్. నేను ఎవరితో కంపారిజన్ చేసుకుంటున్నాను అనేది మ్యాటర్ అన్నమాట ఇక్కడ, రైట్. సో నీకంటే ఆ అబ్బాయి కూడా తక్కువ ఎక్కువ అలానే కంపారిజన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నీ శక్తి ఇప్పుడు నీ వాల్యూ ఎవరు డిసైడ్ చేస్తారు? నేను చెప్తా నువ్వు వేస్ట్ మా అని చెప్తా. ఎంతమంది నమ్ముతారు ఆ విషయాన్ని? నేను వేస్ట్ అని చెప్తా, రైట్. మీరు వేస్ట్ అని చెప్తాను అనుకో, నువ్వు నమ్ముతావమ్మా? నువ్వు వేస్ట్ అని చెప్తాను, నువ్వు దేనికి పనికిరావు చెప్పు. ఏం చెప్తావు? చెప్పు, లేదు నువ్వు వేస్ట్ అని చెప్తున్నా అమ్మాయిని, రైట్. ఇక్కడ రా, నేను ఆ అమ్మాయిని వేస్ట్ అని చెప్తున్నా. ఎంతమంది నమ్ముతున్నారు ఈ క్లాస్లో? ఒక్కరు కూడా నమ్మట్లా నువ్వు వేస్ట్ అంటే. నువ్వు నమ్ముతున్నావా? సి చెప్పు, నీ పేరేంటి? చెప్పు. చేతి తీసేమ్మా, రైట్. చెప్పు హాయ్, చెప్పు హాయ్. నేను చెప్తా అంటే చెప్పు హాయ్. మై నేమ్ ఈస్ అనిల్ అని చెప్తున్నాను, తను చెప్పేసి నైస్. సో మై నేమ్ ఈస్ Deekshita. ఐఎమ్ స్టడీయింగ్ I'm studying 10th class B section. ఇన్ 10th class B section. గవర్నమెంట్ స్కూల్ పేరు చెప్పు. In girls high school. చూసావా, నీకంటే వీళ్ళకి నమ్మకం ఎక్కువ. చెప్పు, ఈమె చెప్పగలుగుతుందా? బాగా చదువుతుందా? బాగా నవ్వుతుందా? నవ్వుతుందా? నవ్వుతాను కరెక్ట్, నవ్వుతాను. బాగా ధైర్యవంతురాలా? సో ఇప్పుడు మనం ధైర్యాన్ని ఇద్దామా? సో ఈజ్ షీ స్ట్రాంగ్? మెంటలీ స్ట్రాంగ్. చూసారా, షీ హ్యాస్ వెరీ గుడ్ క్వాలిటీ. ఇంకా క్వాలిటీస్ ఏమైనా ఉన్నాయి మేడం? గుడ్ క్వాలిటీస్ చెప్పండి. నవ్వుతుంది కదా, బాగుంది కదా స్మైల్. సినిమా ఫీల్డ్ పంపించేద్దామా? సమంత పక్కన, సమంతాన్ని రీప్లేస్ చేద్దామా? నెక్స్ట్ ఇంకా ఫ్రెండ్లీగా మాట్లాడుతుంది. నెక్స్ట్ స్వీట్ వాయిస్, వెరీ గుడ్. వాయిస్ మాట్లాడుతుంది, రైట్, నైస్. నెక్స్ట్ బాగా చదువుతుందా? సి టాపరా? ఓ మై గాడ్. నెక్స్ట్ ఎస్, క్లాప్స్ కొడదామా టాపర్కి? సో మీరు ఇప్పటి నుంచి మనం ఏమని పిలుద్దాము? టాపర్. సో టాపర్ దీక్షిత, క్లాప్స్ కొడదామా? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, నైస్. సో ఫియర్ అంటే ఫుల్ ఫామ్ ఏంటో తెలుసా? ఫాల్స్ ఎవిడెన్స్ అపీరింగ్ రియల్. ఫాల్స్ ఎవిడెన్స్, లేనిది చూసుకొని భయపడుతుంటాం. ఇప్పుడు ఆ అమ్మాయి ఇక్కడ రావడానికి కారణము అక్కడ నుంచి ఇక్కడే ఎంత 10 అడుగులు కూడా లేవు, రైట్. సో కానీ భయం. అక్కడ ఏం జరుగుతుంది అనేది తెలుసు కదా. ఏం జరిగింది ఇక్కడ? ఏం జరగలేదు. అమ్మాయి కూర్చొని నిలబడుకొని హాయ్ మై నేమ్ ఈజ్ దీక్షిత అని చెప్పి, కరెక్ట్, అంతే కదా. ఆ అమ్మాయి ఇంకా టాపర్ అయిపోయింది, రైట్. సో ఏం జరిగింది మా ఇప్పుడు మళ్ళీ రా.
చూడు ఈసారి నేను ఏం చెప్పకుండా వచ్చేసాను. ఇప్పుడు చెప్పమా, ఇంట్రడ్యూస్ యువర్సెల్ఫ్. Hi, my name is Deekshita. I am studying 10th class B section in Girls High School. ఇప్పుడు ఏం జరిగింది ఇప్పుడు చెప్పండి. వచ్చేసింది. రైట్, నెక్స్ట్ ధైర్యం. నెక్స్ట్ నమ్మకం వచ్చేసింది. నెక్స్ట్ ఫస్ట్లో ఏం చెప్పాలో తెలియదు కదా, ఫస్ట్లో ఏం చెప్పాలో తెలియదు, ఇక్కడికి వస్తే ఏం అడుగుతారో తెలియదు. అదేంటంటే ఏం అడుగుతారో తెలియదు కాబట్టి అమ్మాయి భయం వచ్చేసింది ఫస్ట్లో. ఇప్పుడు నేను ఇంట్రడ్యూస్ యువర్సెల్ఫ్ అన్నాను అంతే, ఒకే పదం టక్క 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 చెప్పేసింది. రైట్, సో ఇట్స్ కాల్డ్ రీట్రై. ప్రయత్నిస్తూ ఉంటే భయము, ఇప్పుడు భయంగా ఉందామా నీకు ఫస్ట్ టైము? ఇప్పుడు పోయింది. క్లాప్ చేద్దామా? సో మనం భయపడే చోటే మనం ఏం చేయాలి, అది ఆపర్చునిటీ. అర్థమైందా? మనం ఇప్పుడు భయపడుతున్నాం అంటే ఇదే ఆపర్చునిటీ. ఇప్పుడు ఇంకోసారి మనకి వస్తామా? సి దట్ ద కాన్ఫిడెన్స్, అదే రియల్ ఎగ్జాంపుల్. రైట్, క్లాప్. అర్థమైందా? సో ఫాల్స్ ఎవిడెన్స్ appearing real. ఓకే, లేని దాని గురించి మనము అపోహలు సృష్టించుకొని భయపడ్డాం. అక్కడికి వెళ్తే ఏమవుతుంది? ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పాను, సార్ నాకు భయం సార్, నేను చెప్పను అని చెప్పేసింది అనుకో. ఏమైంది అక్కడ? రైట్, నువ్వు ఇలా గమ్మున ఉంటే ఏం అర్థం కాదు నాకు. ఓపెన్ యువర్ హార్ట్, చెప్పేయండి. రైట్, సార్ నాకు రాదు, ఆ సబ్జెక్ట్ రాదు, నన్ను ఆ సబ్జెక్ట్లో క్వశ్చన్ అడగండి అయిపోయి. కానీ అదే విషయాన్ని మనం ఒక ఆపర్చునిటీగా తీసుకోవాలి. రైట్, ఇంకోసారి చెప్పండి. ఫియర్ అంటే ఏంటో ఫుల్ ఫామ్ చెప్పండి. ఫాల్స్ ఎవిడెన్స్. ఇక్కడికి వచ్చినప్పుడు ఆ అమ్మాయి మైండ్లో ఏదో పెట్టుకొని వచ్చింది. కరెక్టేనా? ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఏదో పెట్టుకొని వచ్చింది. ఏమవుతుందో ఏంటో తెలియదు అమ్మాయికి. కరెక్ట్, ఏం జరుగుతుందో తెలియని దాని గురించి అమ్మాయి భయపడుతుంది. ఫాల్స్ ఎవిడెన్స్ అంటే అక్కడ ఏం జరుగుతుందో తెలియదు, ప్లస్ మనకేం చేస్తున్నాం మనము, అది రియల్ అనుకునింది, అదే జరుగుతుందేమో అనే భ్రమ. రైట్, ఆ భ్రమనే ఫియర్. రైట్, అర్థమైందా? హాయ్ హాయ్ ఒక ఫామ్లో చెప్తాను వినండి. కాన్ఫిడెన్స్ ఎలా బిల్డ్ అవుతుంది? ఇప్పుడు అమ్మాయి ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను. ఫస్ట్ నేను ఆ అమ్మాయిని ఇక్కడ రమ్మన్నాను, కొంచెంసేపు ఆగి స్టాప్. సరే, ఏమవుతుంది? థింక్ చేసింది. ఏమవుతుంది? వెళ్ళమన్నా, నిలబడమన్నా. రైట్, యాక్ట్. ఇప్పుడు చెప్పాను, ఇంట్రడ్యూస్ చేయమన్నా. ఆ యాక్షన్తో ఏమైంది? అమ్మాయి భయము పోయింది. స్టాప్, థింక్, యాక్ట్. కరెక్ట్, ఆగి ఆలోచించండి. ఏమవుతుంది మహా అంటే ఏమవుతుంది అనేది వర్స్ట్ కేస్. కరెక్ట్, ఏమవుతుంది మహా అంటే? కొంచెం నిలబడతాను, మహా అంటే ఇక్కడ ముగ్గురు నవ్వుతారు, 10 మంది మెచ్చుకున్నారు కదా. క్లోజ్. రైట్, స్టాప్, థింక్, యాక్ట్. రైట్, సో ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇంట్రడ్యూస్ చేసుకోమని చెప్తాను. నేనే చెప్తాను ఏం చేయాలో. ఎంతమంది వస్తారు చూద్దాం, చేతులు ఎత్తాను. ఎంతమంది వస్తారు? రా. అమ్మాయి యాక్చువల్ చేయట్లేదు, నేను కానీ పిలిచేసాను. రైట్, ఇప్పుడు చెప్పు. ఇందాక ఆ అమ్మాయి ఏం చెప్పిందో అదే చెప్పు. పేరు వేరే చెప్పు, నీ పేరు. గట్టిగా. ఇంకోసారి. ఇంకోసారి గట్టిగా లాస్ట్ వరకు వినబడా. కరెక్ట్, ఎలా వచ్చింది? చేంజ్ అయింది లేదా? రైట్, చేంజ్ అయింది వాయిస్. లాస్ట్ వాయిస్ బాగుంది, ఫస్ట్ వాయిస్ బాగుందా? లాస్ట్ వాయిస్ బాగుంది, వెరీ గుడ్. సో ఇప్పుడు నేను చెప్తాను చూడు. నా పేరు వినపడిందా? గట్టిగా చెప్పు. నా పేరు గట్టిగా. నీ పేరు చెప్పు. నా పేరు నీలు. వెరీ గుడ్. నాలో నాకు నచ్చే ఒక లక్షణం ఏంటి? ఏది? యాక్టింగ్. వెరీ గుడ్, గట్టిగా చెప్పు. ఇదే విషయాన్ని మనం గట్టిగా చెప్తాం. భవిష్యత్తులో నేను ఏమవుతాను? యాక్టర్ అవ్వాలనుకుంటున్నాను.
భవిష్యత్తులో నేను యాక్టర్ అవ్వాలని ఇప్పుడు ఇవన్నీ మనం ఒక్కసారి చెప్దామా? నా పేరు నా పేరు నీలు. గట్టిగా చెప్తున్నా. నా పేరు నీలు. నేను భవిష్యత్తులో యాక్టర్ అవ్వాలని అనుకుంటున్నాను. వెరీ గుడ్, క్లాప్ చేద్దామా? ఇంకేమన్నా వస్తారా? లాస్ట్ నువ్వు వచ్చేమ్మా. వెరీ గుడ్. చూడండి కాన్ఫిడెన్స్ లెవెల్స్ వచ్చేసి చూసారా? సో మనం నడిచేదాన్ని కూడా కాన్ఫిడెంట్గా చూడాలా, రైట్? చెప్పమా, ఇప్పుడు ఇందాక చెప్పింది. Hi, my name is Aishwarya. I am studying 10th class B section. నాకు నచ్చే లక్షణం నాకు నచ్చే లక్షణం డాన్సింగ్. డాన్సింగ్. భవిష్యత్తులో నేను గొప్ప డాన్సర్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు అన్నీ ఒకేసారి మళ్ళీ చెప్తాను అంతా. మై నేమ్ ఈస్ ఐశ్వర్య. నేను గొప్ప డాన్సర్ అవ్వాలని కోరుకుంటున్నాను. బాగుందా? రైట్. సో వెరీ గుడ్, క్లాప్ చేయండి అమ్మాయికి. ఓ స్టెప్ వేసి వెళ్తావమ్మా. వెరీ గుడ్, కూర్చో. వెరీ గుడ్. సో ఇప్పుడు మనకి అర్థమైంది తెలుసా? స్టాప్. ఎవరన్నా క్వశ్చన్ అడిగినప్పుడు స్టాప్, కొంచెం ఆగండి, ఒక 10 seconds తీసుకొని తప్పు లేదు. థింక్, ఆలోచించండి, మళ్ళీ ఖచ్చితంగా యాక్షన్ చేయాలి. దీంట్లో ముఖ్యమైనది ఏదో చెప్పండి. మళ్ళీగా టైం తీసుకోవడం. వెరీ గుడ్. నెక్స్ట్ యాక్షన్. మనం అన్నీ స్టాప్ చేసినా థింక్ చేసినా గమ్మున ఉన్నాయి. నేను వచ్చినా ఇక్కడ చెప్పడానికి వచ్చినాను. గమ్మున ఉంటే ఏం చేస్తాం? నేను రాసుకున్నా, నేను ఏం చెప్పాలో తెలుసుకున్నా, అన్నీ తెలుసుకున్నా, కానీ నేను గమ్మున ఉంటా. బాగుంటుందా? అసలైంది ఏం తెలుసా? యాక్షన్. వెరీ గుడ్. సరే, అందరు లేచి ఒకసారి చిన్న ప్లెడ్జ్ చెప్తామా? లేచి నిలబడండి, మీ హృదయం మీద చేపెట్టుకోండి. ప్లెడ్జ్ అంటే ఏం చెప్పండి? ఫస్ట్ వచ్చి గుర్తొచ్చేది మనకి ఇండియా ఈజ్ మై కంట్రీ. ఓకే, అందరికీ తెలుసు కదా? వెరీ గుడ్. ఇప్పుడు నేను ఒక ప్లేస్ చెప్తాను, హ్యాండ్ ఆన్ యువర్ హార్ట్. ఓకే, వెరీ గుడ్. నన్ను నేను నమ్ముతున్నాను, ఇతరులతో నన్ను నేను పోల్చుకోను, తప్పుల నుంచి నేర్చుకుంటాను, భయం వచ్చినా ప్రయత్నిస్తాను, ఓటమి వచ్చినా ఆగిపోను, నాకు రాకపోతే నేర్చుకుంటాను, నా కలలను గౌరవిస్తాను. థ్యాంక్ యూ. కూర్చోండి మా. హాయ్ హాయ్ హాయ్. వెరీ గుడ్. సో ఇక్కడ మనం చివరిగా నేను తెలుసుకోవాలి ఏం తెలుసా? ఐ క్యాన్, ఐ విల్, ఐ మస్ట్. ఖచ్చితంగా చేయాలి. నేను అనుకున్నాను అనుకో, ఇది ఖచ్చితంగా మంచి పనే అనుకుంటే ఖచ్చితంగా చేసి సాధించాలి, రైట్? నేను చేయగలను, నేను సాధిస్తాను, నేను తప్పకుండా గెలుస్తాను, రైట్? యు గాట్ ద కాన్ఫిడెన్స్? వచ్చిందా? ఇప్పుడు స్టేజ్ మీద రమ్మంటే ఎంతమంది వస్తారు? అందరి చేతులు పైకి లేయాలా, రైట్? అందరి చేతులు పైకి లేయాలి. ఏం చేస్తాను? ఏం జరుగుతుంది చెప్పండి? మహా అంటే ఏం జరుగుతుంది? నా పేరు చెప్తాను, నేనేం సెక్షన్ చదువుతాను అని చెప్తాను, అంతే కదా, రైట్? సో కాన్ఫిడెన్స్ అంటే అందరూ నిన్ను నమ్మడం కాదు, అందరూ నమ్మాలి నన్ను, అప్పుడే కాన్ఫిడెన్స్ అనుకుంటారా? ఫస్ట్ నన్ను నేను నమ్ముకోవాలి. కాన్ఫిడెన్స్ అనేది బయట వాళ్ళు ఎవరు, నమ్మకం అనేది మన మీదే ఉండాలి, రైట్? జై హింద్, జై భారత్, వందే మాతరం. బోలో భారత్ మాతాకి, బోలో భారత్ మాతాకి. హాయ్. వెరీ గుడ్. థ్యాంక్ యూ అండి. ప్రతి ఒక్కరు శ్రద్ధగా వినండి. థ్యాంక్ యూ సో మచ్.